భావములోన వాక్యమునందున కూడా ఒకటే ఏకాగ్రత. ఆ చిత్త ఏకాగ్రతే అవధానం. ఆ అవధాన గరిమ వల్ల బలిమి వల్లే ఆ సోదర కవులు ఈనాడు అతి పిన్న వయసులో వారు కాలం చేసిన కాలం మాత్రం వారి కవిత్వాన్ని చేయలేకపోయింది. ఆశుధార ప్రవాహాన్ని అలా కొనసాగిస్తున్నాను. అందుకే మా శర్మ గారి పూనికతో ఇప్పటిదాకా కొప్పరపు సోదర కవులు, కొప్పరపు సోదర కవుల కవిత్వం, కొప్పరపు సోదర కవుల లఘు రచనలు, వారి సాహిత్య దర్శనం, దైవ సంకల్పం ఇలా పుస్తక పరంపర వ్యాఖ్యాసహితంగా వస్తూనే ఉంది. ఇటీవల వారికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు కొప్పరపు సోదర కవుల గురించి ఒక పరిచయ రాయమని, అంటే మోనోగ్రాఫీ, దీని తెలుగు అనువాదం ఏమిటి మాస్టారు అంటే నాకు దీన్ని సెలవిచ్చినటువంటి గురువుగారు బేతవోలు వారు కూడా ఈ సభలో ఉండడం చాలా ఆనందం. జీవన రేఖలు అని కూడా అంటారు అబ్బాయి చెప్పారు. అటువంటిది మా శర్మ గారు సాక్షాత్తు వారి దౌహిత్రుడు, పౌత్రుడు కాదు ఆయన దౌహిత్రుడు. ఇంకా చెప్పాలంటే నా బంధో అని అంటాం, అంటే నా బంధో అని అనుకొని వాడిద్దరి తాతల్ని కాదు నా బంధువు అని అనుకున్నది. మన అందరికీ తెలియడానికి, తర్వాత తరాలకు కూడా తెలియడానికి ఆ పుస్తక రచనకు వారు శ్రీకారం చుట్టారు. అతి త్వరలో అది కూడా రాబోతోంది. అటువంటి ప్రతిజ్ఞాపాలన నిర్విఘ్నంగా నిరాటంకంగా సాగిస్తున్న కొప్పరపు కవుల కళాపీఠ కార్యక్రమం ఇక ప్రసంగ ధారాత్మిగా సాగబోతోంది. సభారంభం. శ్రీ ప్రభలుల్కు పల్కు చెలిరీతిగీతిగ చిప్పిలాసులై ధీ ప్రకటాద్భుతోద్యమ సుతీక్ష్ణ దిదృక్షల సుప్రకాశులై కప్రపు తావితే మెరల కమ్మదనంబుల గుండె ఊసులై కొప్రపు పీఠికా సభను కొల్వగ వచ్చిన మీకివే నతులు. ఈ నతులు అందుకుంటూ వారి ఆశీస్సులతో సభాధ్యక్ష ప్రసంగం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వారి మధుర వాక్కులతో మనకు అందించవలసిందిగా ప్రార్థిస్తూ. సభా సరస్వతికి నమస్కారం. ఇది ఒక గొప్ప అనుభవంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే సరస్వతి పుత్రులైన పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారికి ఈరోజు పురస్కారాన్ని అందించడానికి విచ్చేసిన మహానుభావుల మధ్యలో నేను కూడా కూర్చోవడం జరిగింది. ఈనాటి ముఖ్య అతిథి పూర్వ ప్రధాన న్యాయమూర్తి పెద్దలు రమణ గారు, అలాగే ఉపసభాపతి చేసి కృష్ణ తెలుగు సాహిత్య రంగంలో ఎనలేని కృషి చేస్తున్న పెద్దలు స్నేహితులు బుద్ధప్రసాద్ గారు, అలాగే ఈరోజు అమెరికా నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు మా శర్మ గారు, సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ప్రప్రథమంగా మనందరం కూడా తెలుగు భాష ప్రేమికులం. ఎవరైనా చక్కని తెలుగు పద్యం పాడితే చెవు కోసుకోవడానికి సిద్ధంగా ఉంటాం మనందరం కూడా. మనందరం అందుకే ఈరోజు ఈ సభకు విచ్చేశాం. తెలుగు భాషని వారి యొక్క ఆసువు కవితలతో ఎంత గొప్పగా శోభను రంజింపచేశారో మనందరికీ ఇందాక ఆవిడ పాడిన స్తోత్రాల ద్వారా మనకు అర్థమైంది. మనందరం కూడా ఈనాటి తెలుగు పాఠాలతో తయారైన ప్రజలం. మనందరికీ ఛందస్సు చాలా కష్టం. ఆసువుగా కవితలు చెప్పాలంటే ఫ్రీ వర్స్ అంటారు. దానికి సంధి ఉండదు, ప్రాసం ఉండదు, యతి ఉండదు. ఆ కవితలతోనే పెరిగాం. కాబట్టి మనందరికీ కూడా కొప్పరపు కవుల యొక్క సాహిత్యం గురించి వింటున్నప్పుడు చెవులో పట్టిన గులివంతా కూడా ఒక్కసారి బయటపడేసినట్టుగా అవుతుంది. ఎలాంటి మాసాలు వాడారు, ఎలాంటి సమాసాలు వాడారు, ఎలాంటి సంధులు వాడారు, ఎంత వేగంగా వారు పద్యాలను సమకూర్చారు అన్నది వింటున్నప్పుడు అది మానవులు ఎవరికి కూడా అంత
తెలివితేటలు ఉంటాయా అనే అనుమానం మనందరికీ కలుగుతుంది. ప్రత్యేకంగా ఇవాళ మనం చూస్తున్నప్పుడు తెలుగు భాషని ప్రేమించే జనాభా ఎంతమంది ఉన్నా కూడా కానీ మాధ్యమ భాషగా తెలుగు భాషని పోషించటానికి ఇంకా కావాల్సినంత శ్రమ శ్రద్ధ రావటం లేదని మనందరికీ బాధగా ఉంటాం. మరి ఇంకొక పక్క చూస్తే విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకున్న తర్వాత కూడా మనకి ఈ మధ్య కాలంలో వచ్చిన నివేదికలు చూస్తున్నప్పుడు వారు ఎంతవరకు ఉద్యోగ ప్రాప్తికి అర్హులు అన్నది పరీక్ష చేసినప్పుడు కొన్ని చాలా చాలా విచారకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. అవి చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తున్నది ఏమిటంటే వారి చేతిలో అయితే పట్టాలు ఉంటున్నాయి కానీ ఉద్యోగానికి వారు పనికి రావట్లేదు. ఇది నేను చెప్తున్న విషయం కాదు. జాతీయ యువజన ప్రణాళికని తయారు చేసిన కేంద్ర ప్రభుత్వం వారు తయారు చేసి విడుదల చేసిన పాలసీ నేషనల్ యూత్ పాలసీ అని చెప్పి దాంట్లో వాళ్ళు తీసుకొచ్చిన గణాంకాలు చూస్తే అది మనందరినీ కూడా తప్పకుండా ఆలోచన పరంగా చేయాలి. ఎందుకంటే డిగ్రీలు పొందిన వారు, ఉదాహరణకి ఇంజనీరింగ్ డిగ్రీలు పొందిన వారిలో కేవలం 64% మాత్రమే ఉద్యోగానికి పనికొస్తారట. మరి ఆ లెక్కలన్నీ చెప్తే చాలా అందరం కూడా దిగులతో కూనిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితులు చివరికి ఉత్పత్తి రంగంలో పనికొస్తారని అనుకుంటున్న ఐటీఐస్ కేవలం 24% మాత్రమే ఉద్యోగానికి పనికొస్తారట. ఎంసీఏ చదివిన వాళ్ళు 74% మాత్రమే పనికొస్తారట. డిగ్రీ చదువుకున్న వాళ్ళు 40% మాత్రమే పనికొస్తారట. ఈ విధంగా మనకి చదువులు జరుగుతున్నాయి. ఒక పక్క అందరికి మళ్ళీ పట్టాలు ఉన్నాయి, మార్కులు ఉన్నాయి, అవన్నీ కూడా చాలా కొంతమందికి రికార్డ్స్ కూడా ఉంటుంటాయి, గోల్డ్ మెడల్స్ వచ్చి ఉంటాయి. కానీ ఉద్యోగానికి అర్హత గురించి చూస్తున్నప్పుడు ఈ పరిస్థితి ఉంది. ఇంకొక గమ్మత్తైన విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా కనీసం 12 కోట్ల మంది యువత ఉపాధి రంగంలో లేరు, విద్యారంగంలో లేరు, శిక్షణా రంగంలో కూడా లేరు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అంటే లెక్క తేడం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న విషయం. ఇవన్నీ నేను ఎందుకు ఉటంకిస్తున్నానంటే ఈ సభలో బహుశా తెలుగుకి ఇవ్వవలసిన ప్రాధాన్యత, మాతృభాషకి ఇవ్వవలసిన ప్రాధాన్యత విద్యారంగంలో ఇవ్వకపోవడం వల్ల వారికి చెప్పుకునే విద్య లభిస్తున్నది కానీ చేయదగిన విద్య వారెవరికి కూడా లభించట్లేదు. ఇది తీవ్రమైన ఒక లోపంగా మనందరికీ కనిపిస్తున్నది. మరి దీని గురించి ప్రభుత్వాలు, పెద్దలు అందరూ కూడా ఆలోచన చేయాలి. విద్య లభించిన తర్వాత ఉద్యోగ ప్రాప్తి అది చాలా సునాయాసంగా కలుగుతుందని నమ్ముకుంటున్న ప్రజలు ఇవాళ మనందరికీ దేశవ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి దీన్ని కొంచెం మనం లోతుగా చూడాలి. ఆ సందర్భంలో మనకి ఇలాంటి సభల యొక్క ప్రాధాన్యత బాగా తెలుస్తుంది. ఎవరు తెలుగు భాష గురించి ఎంతో మమకారంతో ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తున్నారో, పెద్దల్ని తీసుకొచ్చి నలుగురి మధ్యలో సన్మానాన్ని ఏర్పాటు చేసి కొప్పరపు కవుల యొక్క సాహిత్య ప్రతిభని మనందరికీ ఆవిష్కరిస్తున్నారు. అలాంటి మన పూర్వీకులు జన్మించిన ఈ నేల మీద, తిరగాడిన ఈ గడ్డ మీద ఈ విధంగా ఎందుకు పరిస్థితులు ఆశాజనకంగా ఉండడం లేదు అన్నది మనందరికీ కూడా ఇవాళ కలగవలసిన ఆలోచన. దీని గురించి మనందరం కూడా ఏదైనా మన శక్తి కొలది ఆలోచన చేసి మనకి ఉన్న వనరులతో దీని గురించి ఆలోచన చేసి కార్యాచరణ పూనుకోవడానికి బహుశా మాశర్మ గారిని ప్రోత్సహిస్తున్న వారి మిత్ర బృందం ఈరోజు ఈ వేదికని, అలాగే ప్రేక్షకుల్లో ఉన్న పెద్దలందరి యొక్క ఆలోచనగా నేను భావిస్తూ తప్పకుండా తెలుగునాట ఈ భాషకి రావలసిన ఒక రకమైన గౌరవం, ఈ భాషకు కావలసిన ఆదరణ, ఈ భాష యందు ఆసక్తి పెరగడానికి కావలసిన శిక్షణ తప్పకుండా లభిస్తుందని చెప్పి ఆశిస్తూ ఈరోజు మనం చాగంటి కోటేశ్వరరావు గారిని సన్మానించుకుంటున్నామంటే
వారు అందించిన అనేక ప్రవచనాలకి మనందరం కూడా ఎంతో ఆసక్తితో వెళ్ళి అనేక విషయాలు తెలుసుకున్నాం. వాటి ద్వారా మన జీవితాల్ని మలుచుకున్నాం, మన అలవాట్లని మార్చుకున్నాం, మన పద్ధతులన్నీ కూడా సరిచేసుకున్నాం. అలాంటి మహనీయ మూర్తికి ఈరోజు ఈ సన్మానం జరగడం, ఆ సభకి నాకు అధ్యక్ష స్థానంలో కూర్చుని తొలి పలుకులు పలికే అవకాశం ఇచ్చిన పెద్దలకి, రాంభట్ల గారికి నా ప్రత్యేక కృతజ్ఞతల్ని ఆవిష్కరించుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. కథలకు మీ ధరాతలమ కాశ్యపి పట్టు మణీంద్రం అని శివధనుర్భంగానికి ముందు రాముడు విల్లెత్తగానే దిక్కులన్నీ కూడా ప్రార్థించాడు. కపురపుగూడ కళాపీఠ వ్యవస్థాపక అధ్యక్షులు మా శర్మ గారు మాట్లాడతారు, ప్రసంగిస్తారు. వాటి మాటలు చాలా తక్కువ. నీలాంబుజారామ తేళీ మరాళమై సామేన శంకర స్వామి వెలయ పవను రాతిరిశేయు భద్రదాటంకము జరహాసరుచి ధగధగ విడుంగ త్రయ్యంతవేణి పద్మజురాణి హరిరాణి చెలికారమున కెలంకుల మెలంగ కెంగేరి రాకిల్క తీరార్థమెసరేగి ప్రణవక్షరార్థ ఉపన్యసింప కమ్ర ముక్తాఫలా అమల గగనవాగిని పయక్కణ పంక్తి వందేయతంతు విఘ్నపతి పూజనమునర్ప విశ్వభరణ దీక్ష నెలకొన్న దేవికిదే నమస్సు. ఐంద్రీ జాగ్ర ఉదగ్రమూల పదవి ఐరమ్మ దావాహనాం అంతస్తాంత్రిక వామదక్షిణ పద హ్రైంకార మధ్యాత్మికాం జ్యోతిర్మండల చాక్రిక వ్యతికరాం ఓంకార ఘంటార్భటి వందే పశ్యముఖి మహాకవి సఖి మంత్రాది దేవీశ్వరి అంగవం వచనభంగమారినో సూరి సంసది కృతపరాజయ సుబ్బరాయ రమణౌ మహాకవి వెంకటోకి యువయోగు ద్వయోగు పుర. సభకు నమస్కారం, ప్రకృతికి నమస్కారం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9 వర్షాకాలంలో జరుగుతుంది. 23 సంవత్సరాల నుంచి మనం కొప్పరకుప్పల సభలు చేస్తున్నాము. ఏ రోజు వర్షం మనల్ని ఇబ్బంది పెట్టలేదు. అంటే ఆ ప్రకృతి మాత మనల్ని కరుణిస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారి వంటి పవిత్ర హృదయులకి, సత్య నిత్య జీవనులకి కొప్పరకుప్పల ప్రతిభా పురస్కారం సమర్పించే సందర్భంలో కాలము ప్రకృతి తప్పనిసరిగా ఆశీస్సులు అందిస్తాయని చెప్పడానికి ఈరోజు సందర్భం కూడా ఉదాహరణ. బుద్ధప్రసాద్ గారు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు జర్మనీ ఇక్కడ చాలా పెద్ద వర్షం వస్తుందన్నారు. మేము బయలుదేరాం. పొద్దున విగ్రహాల దగ్గరికి వెళ్ళేసరికి ఆ ప్రాంతంలో ఏమీ లేదు. ఇలా అనేక సందర్భాలు జరిగాయి. అంటే మంచి పని చేస్తే మన సంకల్పం మంచిదైతే ప్రకృతి కాలం అంతా సహకరిస్తుంది, ఆశిస్తుంది అందిస్తే చెప్పడానికి ఈ 23 ఏళ్ళ కొప్పరకుప్పల పీఠం ప్రస్థానమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మనం శ్రీమంతంబగునేని ఇచ్చ స్థలమై చన్నందు నీరాసి దుర్దామాంబోధియగు స్థలంబు గిరి ముత్కండంబయౌ అగ్నియౌ నామై మృత్కణం అగ్నియౌ యమము నీహారంబయౌ నగ్ని అక్షామప్రాహవుడు ఆ మహావ్యసరుడు ఉత్కంఠన్ జగంబోముతన్. ఈ పద్యము కొప్పరపు సోదర కవుడు దైవ సంకల్పం అనే కావ్యంలో రాసిన మొట్టమొదటి పద్యం. మన సంకల్పం మంచిదైతే ఈ లోకాన్ని రక్షించటమే మహావ్యసనంగా కలిగిన ఆ శక్తి స్వరూపం మనల్ని ఈ లోకాన్ని కాపాడుతూనే ఉంటాడు అని కొప్పరపు దైవ సంకల్ప కావ్యంలో మొట్టమొదటి చెప్పారు. మొట్టమొదటి కావ్యంలో అదే. పవి పుష్పంబగు అగ్ని మంచకు అకూపారము భూమి స్థలంబవు శత్రుడు అతిమిత్రుడు విషము దివ్యాహారము ఎన్నగా అవనీమండలి లోపల శివశివేత్యా భాషణోల్లాసికి శివ నీనామము సర్వభక్ష్యకరము శ్రీకాళహస్తీశ్వర అన్న. శివ అని ఆ సర్వేశ్వరుని నమ్ముకొని ఒక పవిత్రమైన హృదయంతో సత్సంకల్పంతో ఉంటే శత్రువు అతిశత్రువు కూడా మిత్రుడిగా మారిపోతాడు. కొండ మామూలు నేల అయిపోతుంది, సముద్రం మట్టి అయిపోతుంది, అగ్ని మంచి అయిపోతుంది, విషము దివ్యాహారం అవుతుంది, ఏవైనా జరుగుతాయి అని చెప్పడానికి పూర్వ మహాకవులు మహర్షులు నడిచిన మార్గము, ఆ మార్గంలో నడుస్తున్న వారు జాగంటి కోటేశ్వరరావు గారు. ఇటువంటి మహనీయులకి కొప్పరకుప్పల జాతీయ ప్రతిభా పురస్కారంగా ఇవాళ సంకల్పం చేసుకోవటం రావటం కూడా ఒక సంకేతంగా గొప్ప శిఖరంగా మనమందరం భావిస్తాం. 2007లో అంటే 18 సంవత్సరాల క్రితం పౌరాణిక సార్వభౌమ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి ప్రవచన రంగంలో వారికి పురస్కారం సమర్పించి వారి రుణం తీర్చుకునే ప్రయత్నం చేశాం. 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే రంగానికి చెందిన బ్రహ్మశ్రీ జాగంటి కోటేశ్వరరావు గారికి ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో వారి పురస్కారం సమర్పించుకుంటున్నాం.
ప్రవచన ప్రతిభ ఒక స్వరూపం వారు యాగంటి కోటేశ్వరరావు గారు. ఇటువంటి ఈ వేదిక పైన కొప్పరకొప్పల జాతీయ పురస్కారం సమర్పించే సందర్భంలో మహనీయుల మధ్య, తెలుగుదనం మూర్తి భవించిన వ్యక్తుల మధ్య, భారతీయతను గౌరవించే వ్యక్తుల మధ్య ఉత్సవం చేసుకోవడం మనం ఆనవాయితీగా చేసుకుంటున్న క్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వి రమణ గారిని మనం ఆహ్వానించుకున్నాం. తెలుగుదనం మూర్తి భవించిన వ్యక్తి ఎన్వి రమణ గారు 1966లో కోకా సుబ్బారావు గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. జరిగిన 55 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అంటే తెలుగువాడు ఆ పీఠంలో కూర్చోవాలంటే అంత శతాబ్దం మనం అందరం వెయిట్ చేయాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది. అంటే అంత టైం పట్టింది. అయినప్పటికీ ద్వితీయమైనా కానీ అద్వితీయంగా ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా అద్భుతమైన తీర్పులు ఇచ్చి, సంచలనాత్మకమైన తీర్పులు ఇచ్చి ఒక చైతన్యం తీసుకొచ్చారు. వారు ఢిల్లీలో బయట వారింటికి ఆయన పేరు కూడా తెలుగులో రాసుకుంటారు. తర్వాత తెలుగులోను మాతృభాషలోను తీర్పులు ఇవ్వండి అని కూడా వారు ఇచ్చారు. ఇలా ఎన్నో తీర్పులు అన్నమాట. అందుకని ఆ న్యాయమూర్తి, ధర్మమూర్తి అని కూడా చెప్పాలి. రమణ గారు మామూలుగా ఏదో న్యాయమూర్తి, న్యాయవిద్య చదువుకున్నారు, ఆయన సుప్రీంకోర్టు జడ్జి చేశారు, చీఫ్ జస్టిస్ అయ్యారని అనుకుంటాం. అది ఒకటే కాదు, వారింట్లో అపారమైన పెద్ద సరస్వతి నిలయం ఉంటుంది, గొప్ప గ్రంథాలయం ఉంటుంది. అక్కడ కాళిదాసు ఉంటాడు, కార్ల్ మార్క్స్ ఉంటాడు, రావిశాస్త్రి ఉంటాడు, శ్రీశ్రీ ఉంటాడు, కొప్పరకోరు ఉంటారు, తిరుపతి వెంకటకౌరు ఉంటారు, విశ్వనాథం ఉంటాడు, కిలక్కు ఉంటారు. మనం రమణ గారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నమాట. అద్భుతంగా చదువుతారు, అద్భుతంగా వింటారు. ఆ సంస్కార సంపన్నులు రమణ గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడం మనందరికీ ఎంతో సంతోషం, ఆనందకరం. గురు కృపను నమ్ముకొని గురు పరంపర పట్ల అపారమైన గౌరవం కలిగిన వారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, జిల్లెలమూడి అమ్మ, సద్గురు కందుకూరి శివానందమూర్తి గారు. వారి ఆ మార్గదర్శనంలో నడిచి వాళ్ళ నాన్నగారు ఎల్ఎస్ఆర్ కృష్ణశాస్త్రి గారి యొక్క ఆ దర్శనంలో నడిచి ఆ మొదటితో ప్రారంభం ఐఏఎస్ కాకముందు వారు కూడా కొంతకాలం అధ్యాపకులుగా పనిచేసి ఆ గురు పరంపర, గురువు యొక్క విలువ తెలిసిన వారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. భారతదేశంలోనే ఆల్ ఇండియా సర్వీసెస్లో టాప్ 14వ ర్యాంకును సాధించిన గొప్ప ప్రతిభ. మన ఆంధ్రప్రదేశ్కి ఆయన ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీగా చేశారు. తర్వాత ఆయన జీవితాన్ని పరికిస్తే పూర్తిగా తన నమ్ముకున్న రంగానికి, తను ఎంచుకున్న విధానానికి అంకితమై నిజాయితీతో నిబద్ధతగా వారి జీవితం అంతా సాగించారు. కాబట్టి ఈరోజు మన మధ్య కడిగిన ముఖ్యంలాగా మన మధ్య ఉన్నారు. అటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారి సభాధ్యక్షుడిగా ఈరోజు మనం ఆహ్వానించుకున్నాం. మండలి ముత్తుప్రసాద్ గారు, మండలి వెంకటకృష్ణారావు గారు నిన్న మొన్నటి తరం అందరికీ తెలుసు. మండలి వెంకటకృష్ణారావు గారు ఎలా ఉంటారో మనం చాలా మంది తెలియదు. ఆయన ఎలా ఉంటారంటే బుద్ధప్రసాద్ గారి లాగానే ఉంటారు. రూపంలో, నడకలో, వాక్కులో పూర్తిగా బుద్ధప్రసాద్ గారు మండలి కృష్ణారావు గారికి మరో రూపము, ప్రతిరూపము. ప్రపంచ తెలుగు మహాసభలు మొట్టమొదటిగా చేసిన వారు మండలి వెంకటకృష్ణారావు గారు. ఆ పరంపరను కొనసాగిస్తూ ప్రపంచమంతా తెలుగు సభలు నిర్వహిస్తూ ప్రపంచమంతా తెలుగుదనాన్ని పంచుతున్న వారు మండలి బుద్ధప్రసాద్ గారు. అందులో 2002లో 23 సంవత్సరాల క్రితం కొబ్బరికోరపేట ప్రారంభిస్తే 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము మండలి బుద్ధప్రసాద్ గారు కొబ్బరికోర సభకు వస్తున్నారు. వారు మండలి బుద్ధప్రసాద్ గారు కాదు, విద్వాన్ మండలి బుద్ధప్రసాద్ గారు అనేవారు డాక్టర్ నారాయణ రెడ్డి గారు. ఎప్పుడు వారు విద్వాన్ మండలి మధ్య ఉంటారు. ఆ సంస్కారము, ఆ సంపర్కము అదే వారిని ప్రత్యేకంగా రాజకీయ వాతావరణంలో మనకు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, ప్రతిష్టని కలగజేసింది. అటువంటి బుద్ధప్రసాద్ గారి సన్నిధిలో మనం ఈ సభ చేసుకుంటున్నాము. ఇక సాగర నరసింహరాజు గారు, వారు నాకు ఎన్నేళ్ళ నుంచి మిత్రులు. వారు అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటారు. ఇంజనీరింగ్ చదువుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా నిష్ణాతుల వారు. పెద్ద సంస్థల్లో పెద్ద గొప్ప ఫలితాలు తీసుకొచ్చారు. కరోనా టైంలో వారు చేసిన సేవ సామాన్యమైనది దాటిపోయినా కానీ ఆయన హృదయం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. సాగర్ గారు అన్నట్టుగా ఆయన హృదయం విశాఖలోనే ఉంది. వారు లిపి అనే తెలుగు భాషని, తెలుగు సాహిత్యాన్ని, రామాయణ, భారత భాగవత కథని, ఇతిహాసాలని వీటన్నిటినీ కూడా తెలుగుతో పాటు భారతీయ భాషల్లో
ప్రపంచానికి చాటి చెప్పాలి. మన భాషలు, మన లిపులు, మన ఇతిహాసాలు, కథలు, మన శతకాలు, జాతీయాలు, సామెతలు ఇవన్నీ తరతరాలకు నిలబడాలని ఆయన కోట్లాది రూపాయల ఆదాయం గతంలో వచ్చేది. దాన్ని వదులుకొని పూర్తిగా ఈ మహాభారత లిపి కోసం, ఈ లిపి సంస్థ కోసం అంకితమై వారి చేస్తున్నారు. కేవలం అమెరికా నుంచి ఈ సభలో పాల్గొనడం కోసమే ఈరోజు సాగర్ గారు వచ్చారు. ఇటువంటి భాషా ప్రేమికులు ఒక్కరుంటే చాలు, వారికి ఏ వ్యక్తిగతమైన స్వార్థం లేదు. చాగంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అద్భుతమైన ప్రసంగం వినాలి, రమణ గారు, బుద్ధప్రసాద్ గారు, ఎంపీ గారు ఇలాంటి మాట్లాడి మంచి తెలుగుని వినాలి, తెలుగుదనాన్ని చూడాలి, తెలుగు గాలి పీల్చుకోవాలి, తెలుగు ఆహారం తినాలి, తెలుగు భాషను అనుభవించాలని ఆ తెలుగు భాష ప్రేమికుడిగా సాగర్ గారు మన మధ్య వచ్చారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చేందుకు వారికి అభినందనలు తెలియజేస్తారు. ఈరోజు మీరు, మేము అందరం కూడా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రసంగ చర్య కోసమే మనం అందరం ఎదురు చూస్తున్నాం. ప్రసంగ చాగంటి కోటేశ్వరరావు గారు అంటే 10 మంది సహస్రావధానంతో సమానం. వారి అసాధారణమైన ధారణ అంటే జ్ఞాపకం. కొన్ని వేల పద్యాలు, శ్లోకాలు, స్తోత్రాలు, జామెతలు, జాతీయాలు, కథలు, గాథలు వారి రసరాగ్నంపై నాట్యం చేస్తుంటాయి. అలాగే అపారమైన ధార అంటే ఆసుగా పద్యం చెప్పడం అంటారు కదా, వారు పద్యాలు కవితారూపంగా చెప్తే వీరి వచనం కూడా తత్తుల్యమైంది. పద్యం కంటే గద్యం గొప్పదంటారు. వారు ఆ విధంగా చెప్పాలంటే వారి గద్య కవిత ధార అసాధారణమైన ధార, అద్భుతమైన ధారణ, సమన్వయం. అంటే కారణ మార్క్స్ని, కాళిదాసుని కూడా సమన్వయం చేయగలరు. ఆది శంకరాచార్యుని, శంకరాభరణ సినిమాను కూడా సమన్వయం చేయగలరు. ఆ శక్తి అసాధారణము, అనుపమానము, అసమానం. ధారణ, అన్వయము వారిలో ఉన్న 3 మహాశక్తులు. వారు జీవితం మొత్తం చాలా ఉపాసన మార్గంలో నడుస్తున్నారు. అటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ఆ వాక్కులని మనం మాట్లాడితే, నాలాంటి వాళ్ళు మాట్లాడితే మాటలు అవుతాయి, అటువంటి వాళ్ళు మాట్లాడితే వచనాలు అవుతాయి, ప్రవచనాలు అవుతాయి. వారి ప్రసంగం కోసమే అందరికీ మనం ఎదురు చూస్తున్నాము. ఇందరు మహనీయుల మధ్య ఈరోజు కొప్పరపకోల జాతీయ ప్రతిభా పురస్కారం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మనం సమర్పించుకోవడం ఒక ధన్యమైనట్టుగా భావిస్తూ, కొప్పరపకోల పీఠం ప్రస్థానంలో ఇది ఒక సువర్ణాధ్యాయంగాను, మరో మైలురాయిగాను నేను భావించుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ చూసిన కవులే, ఎక్కడ కూడా శతావధానులే, మరెక్కడ కూడా నాసు కవులే, ఇంకెక్కడ కూడా ప్రబంధకర్తలే, తిక్కరులంచు పేరువడిన తిరుపతి వెంకట చూడు లేదు, ఆ ప్రక్కన నెల నీ కడుపు పండినదమ్మ తెలుగుదేశమా అన్నారు. అంటే ఒక 100 ఏళ్ల క్రితము ఎక్కడ చూసిన అవధానులు, ఎక్కడ చూసిన ప్రబంధకర్తలు, ఎక్కడ చూసిన పద్య కవులు, ఎక్కడ చూసిన పద్యమే, ఎక్కడ చూసిన కావ్యమే, ఎక్కడ చూసిన ప్రబంధమే, ఎక్కడ చూసిన అవధానము విజృంభణ జరిగేది. అటువంటి రోజులు మళ్ళీ మనకు రావాలి, వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి. చిన్నపిల్లలు కూడా అవధానాలు చేస్తున్నారు. మన భాష, మన తెలుగు భాష ఎప్పటికీ అది చిరంజీవి, మనల్ని చిరంజీవిగా ఉంచేది తెలుగు భాష. ఆ భాష ఎప్పటికీ ఉంటుంది. మన శ్వాస ఉన్నంతకాలం ఆ భాష ఉంటుంది. ఆ భాష ఉంటేనే మన శ్వాస కూడా ఉంటుందని భావిస్తూ ఇంకా వారికి మనం కొప్పరపకోల జాతీయ పురస్కారం సమర్పించుకొని వారి వాక్యాన్ని మనం విందాం. నమస్కారం. ఇంటింటి చాగంటి శంకరుని కృపను శంకరేని కీర్తిని పొందిన చాగంటి తపమేమి చేశానో తెలియ, వాక్కు అర్థముల బట్టి తల్లిదండ్రులను పొంది వాక్కు అర్థముగా వర్ధిల్లుతున్న చాగంటి తపమేమి చేశానో తెలియ, అమరేంద్ర సన్నిధిలో అన్ని విద్యలు నేర్చి అనంత జ్ఞానానంద ఆర్ణవంలో అమృత తరంగములై పొంగుతున్న చాగంటి తపమేమి చేశానో తెలియ, వేల పద్యములు, శ్లోకములు, స్తోత్రములు, కథలు, గాథలు, పురాణములు, సామెతలు, జాతీయములు హృదిలో నింపుకొని జ్ఞానసుధల ప్రవచనములై వసుధల్ల వర్షిస్తున్న చాగంటి తపవేమి చేసేనో తెలియ, పండిత పామరులను, కవిగాయక శ్రేష్ఠులను, కళావంతులను కదలించి కలిగించే కళలు నేర్చిన చాగంటి తపవేమి చేసేనో తెలియ, ఇంటిల్లి మాది వట్టిల్లు మరిచి టీవీల అంటి పెట్టుకొనగా కంటి కింపుగా సాగు కథలు చెప్పక కరణిని కరమున స్వరమున నింపుకున్న చాగంటి తపవేమి చేసెనో తెలియ, శంకరుని, ఆది శంకరుని, వాల్మీకిని, వ్యాసుని, కాళిదాస భవభూతులను, నన్నయ్య తిక్కనలను, పోతన శ్రీనాథులను పొంగముగా ఒలిచి లోకవ శంకరముగా అందించే అమృతధారను, అద్భుత ధారణను పొందిన చాగంటి
తపమేమి చేసెనో తెలియ. త్యాగయ్య అన్నమయ్యలు, రామదాస పురందరదాసులు, నారాయణ తీర్థులు, జయదేవ కవిదేవుల కృతులు, కీర్తనలు వరుస కట్టే సరస ఉపన్యాస కేళిని రసనపై నిలుపుకున్న చాగంటి తపమేమి చేసెనో తెలియ. వ్రతములు, దానములు, జపములు, తపములు చేయుచు వ్రతమార్గంబున నిత్యము నడుచు నడతను కలిగిన చాగంటి తపమేమి చేసెనో తెలియ. ధనములు, కీర్తులు, ఘన కౌరవములు, ధర సత్కారములు, పుర సమ్మానములు, పురస్కృతులు, బిరుదులు, భుజగిత్తులు, విలాస పులాసములు, భూసులు, దరిచేరని ధనము కలిగిన చాగంటి తపమేమి చేసెనో తెలియ. ముక్కంటి క్రీగంటి చూపుల ముదమును ముఖమున పరచుకొని హనుమను మనమున నిలుపుకొని అమ్మనగన్న యమ్మను దుర్గమ్మను అణు అణుగున నింపుకొని అనవరతమున ఖండముగా వెలుగుగాక మన చాగంటి. ఇంటింటి చాగంటికి ఇవే వందనములు, తెలుగింటి కంటి పాపకు వేల చందనము. ఇవే సభారథములకు ఇంధనములు. ఇంతకు ఇంత అద్భుతమైనటువంటి కళా సృష్టి, ఈ కవితా దృష్టి ఎవరిదో ఎవరైనా చెప్పగలరా? ఆ భారతీ భూషణ అన్నది కొంతవరకు సరైనది. ఎలా అంటే అలాంటి మహత్తరమైన బిరుదుని మోయలేకపోయిన ఈ రాంభట్టు నరసింహ భుజస్కంధాల మీద పెట్టిన మా శర్మ గారి రచన ఇది. చాగంటి వారికి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మా శర్మ గారిని కోరుతూ గౌరవించే విధాన్ని అంత తొందరగా అందిస్తే ఉర్దూ పదాన్ని తెలుసుకోవాలి, అందులో మజా ఉంటుంది. ఎందుకంటే ఒక మజాయే కాదు, ఇంకా చాలా చాలా శీతల పానీయాలు ఇక్కడ ఈ భూతలం మీద ఇలాతలంలో ఇలా మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. కార్యక్రమానికి ప్రతి చోట ఎక్కడికక్కడ అద్భుతమైన అత్యున్నతమైన జస్టిఫికేషన్ అనేది ఉన్నప్పుడే అది సమన్యాయం ఉంటుంది. మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి మరొక అద్భుతమైన ప్రసంగం ఈనాటి ముఖ్య అతిథి వారి సందేశం. జస్టిస్ ఎన్వి రమణ గారిని వారి దరితీపు పలుకులతోటి సందేశాన్ని అందించవలసిందిగా సభ చప్పట్లతో స్వాగతించుకోవాలి. బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, వారి సతీమణి శ్రీమతి ఈశ్వరి గారు, ఈ సభావేదిక మీద ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మా శర్మ గారు, అదేవిధంగా అమెరికా దేశం నుంచి వచ్చినటువంటి సాగర్ అనిసింగ్ రాజు గారు, ఈ సమావేశంలో ముందు మనల్ని అత్యద్భుతంగా తమ సంగీత మాధుర్యంతో అలరింపజేసినటువంటి బ్రహ్మశ్రీ గోరకవి శ్రీ కృష్ణ సంపత్ కుమార్ గారు, అదేవిధంగా శ్రీమతి ఆలమూరు రాధాకుమార్ గారు, వారికి వాయిద్యం సహకారం చేసినటువంటి వైలన్ డాక్టర్ మావుడూరి సత్యనారాయణ శర్మ గారు, మృదంగం మావుడూరి శ్రీప్రసాద్ గారు, వ్యాఖ్యానిస్తున్నటువంటి రాంభట్ల నరసింహ శర్మ గారు,
కళా పోషకులు, సాహితీవేత్తలు, ఎంతో విఘ్నవంతులైనటువంటి మరి విశాఖపట్నం ప్రముఖులకు, సోదరి మనందరికీ ఈ సందర్భంగా నా ఈ వేదిక చాలా శోభాయమానంగా ఈ సమావేశం అత్యంత ఆహ్లాదకరంగా ఉండటానికి కారణం మీ అందరికీ తెలుసు. నిత్యం తెలుగు రాష్ట్రాలే కాదు దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చైతన్యం కలిగించి మరి వారిలోని భక్తి స్ఫూర్తిని కలిగజేసి అనేక విషయాలను చెప్పి వాళ్ళని మళ్ళా ఆధ్యాత్మిక వైపు, సంస్కారం వైపు, అదేవిధంగా క్రమశిక్షణావంతమైనటువంటి జీవితం వైపు పెరుగుతున్నటువంటి శ్రీ చాగంటి కోటేశ్వర గారి గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడంటే అక్కడ ఆ వైభవం ఉంటుంది. తెలుగులో ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే వైబ్రేషన్ అంటే సంచలనం ఉంటుంది. అటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారికి ఈరోజు మరి ఈ జాతీయ పురస్కారాన్ని ఇచ్చేటటువంటి అవకాశం కలిగించినటువంటి ఈ కార్యనిర్వాహక మాసర్మ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రుల గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం, అదేవిధంగా మన వంశం గురించి గొప్పగా చెప్పుకుంటాం. అది వీలైనంత వరకు తండ్రి వైపు వారి నుంచే చెప్పుకుంటాం తప్ప తల్లి వైపు చెప్పుకునేటటువంటి పరిస్థితి మన ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో లేదు. కానీ మాసర్మ గారు గొప్ప వరకు కవులకు వారి కుమార్తెల వైపు తరపునటువంటి మానవుడు అయినప్పటికీ కూడా ఆయన వారి తాతగారి కవితా వైభవం అంతరించిపోకుండా మళ్ళా వారి యొక్క కవిత్వాన్ని, వారు రచించినటువంటి పద్యాలు కానీ, వారు రచించినటువంటి అనేక గ్రంథాలని అందజేయాలనేటటువంటి సదుద్దేశంతో ఈ కొప్పవరపు కళాపీఠం అనేటటువంటి స్థాపించి మరి గత 23 సంవత్సరాలుగా వైభవపేతంగా మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది చాలా అసాధ్యమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే తెలుగు భాష అంటేనే ఒక రకమైనటువంటి చిన్న చూపుకున్నటువంటి పరిస్థితి. స్వచ్ఛమైనటువంటి తెలుగులో మాట్లాడితే అర్థం చేసుకునేటటువంటి మనుషులు కూడా లేని రోజులు, వారి పేరు వాళ్ళు తెలుగులో రాసుకునేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి రోజుల్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని, ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటి చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఎందుకంటే గత అనేక సంవత్సరాలుగా మేము చూస్తున్నాం. బుద్ధప్రసాద్ గారు, నేను, ఇంకా కొంతమంది మిత్రులు ఈ తెలుగు రాష్ట్రంలో తెలుగును బతికించాలా, మళ్ళా తెలుగు భాషకు వైభవం తీసుకురావాలనేటటువంటి వాళ్ళు ఒక చిన్న ప్రయత్నం చేస్తే ఒక మీటింగ్, ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేయాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది. డబ్బు కాదు సమస్య, దానికి హాజరై దానికి మద్దతు పలికి దాన్ని ఆస్వాదించేటటువంటి మనుషులు లేకపోవడం చాలా దురదృష్టకరం. అంతేకాదు సభావేదిక మీద ఎవరిని పిలవాలా, ఎవరి చేత ఉపన్యాసం చెప్పించాలనేటటువంటి కూడా చాలా చాలా క్లిష్టమైనటువంటి సమస్యగా మారింది. రానున్న రోజుల్లో తెలుగు భాషలో మాట్లాడేటటువంటి మనుషులే కరువయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాం. మీకు తెలుసు మరి ఇవాళ అనేక సంవత్సరాల క్రితం గతించిపోయినటువంటి గొప్ప సాహిత్యాన్ని కూడా మనం అందుబాటులో లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంతమంది సాహితీ మిత్రులు, కళాభిమానులు మరి మీరందరూ కూడా ఇక్కడ సమావేశమై చాలా క్రమశిక్షణతో కూర్చొని ఎందుకు ఈ గొప్ప కవుల గురించి వినాలనుకుంటున్నారో, చాగంటి వారి మాటలు వినాలనుకుంటున్నారో మరి చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. ఒక 2 నిమిషాలు గొప్ప కవుల గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్తారు. వారు ఆసు కవిత్వమే కాదు, మరి సాహస ధీరులు. వారు విజయనగర రాజు దగ్గర ఆసు కవిత్వం చెప్తున్నప్పుడు, ఏమండి ఈ ఆసు కవిత్వం ఆగిపోతే ఏంటి అని అంటే మా చేతిని నరికివేయండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి 45 నిమిషాలు ఆసు కవిత్వం చెప్పినటువంటి మహానుభావులు ఆ జంట కవులు. మరి అంతేకాదు కావ్య రచన అనేటటువంటిది నిర్దిష్ట కాలం కన్నా ముందే పూర్తి చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళలో తలని వారు గొప్పవరపు కవుల కవలాధారంలో మునగని వారు ఈ ఆంధ్రదేశంలో లేరంటే
నమ్మదగ్గ విషయం కాదు. అంతేకాదు తెలుగు సాహిత్య క్షేత్రంలో ఎంతమందో అవధానమూర్తులు ఉన్నారు. కావ్య ప్రజ్ఞ, అవధాన ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆసువుగా ప్రబంధబంధమైనటువంటి కవిత్వం, ధారాధారణి, సంవిధానమైనటువంటి అవధాన ప్రజ్ఞ, ఆసు ప్రభావ నిర్మాణ కౌశలం గొప్ప వరకు కవుల్లో ఎంతో ఉన్నాయి. అందుకనే వేగంగా పద్యాలు చెప్పడంతో పాటు కవిత్వాంశం కూడా ఉండటం అనేటటువంటి గొప్ప విశేషం. రోజుకొకటి, ఒక్కొక్కసారి రోజుకు 2 సార్లు కూడా శతావధానాలు చేసినటువంటి రోజులు ఉన్నాయి. అన్నయ్య వెంకట సుబ్బరాయ కవి, తమ్ముడు వెంకటరమణ కవి ఏ సౌకర్యం లేని రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల వైపున మరి గద్వాల దగ్గర నుంచి చన్నపట్నం వరకు, అదేవిధంగా శ్రీకాకుళం నుంచి మరి చిత్తూరు వరకు అనేక గ్రామాల్లో ఎడ్ల బండ్ల పైన ప్రయాణం చేసి మరి ఆ రోజుల్లో అనేక కష్టాలు పడి మరి వారి కవిత్వాన్ని ప్రజలకు అందించారు. మరి వారి ఉంటేనే చాలా వైభవంగా ఉండేది. కంగుమనే కంఠస్వరం, వేదనాదం లాంటి వాగ్దాటి పద్యాలు, చలోక్తులతోటి వారి సమావేశం చాలా రసబంధంగా ఉండేది. చిన్న వయసులోనే వారు గతించినప్పటికీ కూడా తెలుగు వారికి చెందినటువంటి అవధానం, పద్యం వంటి ప్రభావాలను అందజేసి వారి యొక్క గొప్పతనాన్ని మనకి తెలియజేసినటువంటి పరిస్థితి. ఇవాళ కవి సమ్మేళనం చేద్దామంటే కవులు దొరికినటువంటి పరిస్థితి. గత 2 సంవత్సరాలుగా నేను బుద్ధప్రసాద్ గారిని ఎన్నోసార్లు అడుగుతున్నాను, అయ్యా కనీసం ఉగాది రోజు కవి సమ్మేళనం ఏర్పాటు చేయండి అని. ఆయన అంటారు, అయ్యా మీరు కవి సమ్మేళనం ఏర్పాటు చేయమంటున్నారు కానీ మనకు కవులెట్టున్నారండి అని. మరి అది పరిస్థితి. ఇవాళ మరి మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఒకే విషయం చెప్పారు. ఒక్కొక్క కవుల్ని ఎవరో ప్రశ్నించారంట, అయ్యా మీకింత గొప్ప ధారణ, గొప్ప సమయస్ఫూర్తి, మరి ఈ రకంగా మీరు కవిత్వం చెప్పేటటువంటి పని మీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చేదని వారు అన్నారు. పెద్దలను గౌరవించటం, అర్హత కలిగినటువంటి విద్యార్థులకు అర్హతమైనటువంటి విద్యను బోధించడం, తల్లిదండ్రులను గౌరవించడం, సరస్వతి దేన్ని స్మృతించడం వంటి కార్యక్రమాలు చేయటం వల్ల ఇవన్నీ కూడా మాకు ఈ ఆసు కవిత శక్తి లభించింది వీటి ద్వారా అని చెప్పారు. కాబట్టి మీరందరికీ కూడా దయచేసి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, భాష, సంస్కృతి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పుట్టుకతోటే మరి లభించేటటువంటి విషయాలు. సాధ్యమైనంత వరకు కూడా మీకున్నటువంటి శక్తి మేరకు తెలుగు భాషను భర్తించడం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ ఇంకొక విషయం చెప్తా. వారు అనేక అంశాల మీద ఆసుగా కవిత్వం చెప్పారు. చిన్న చిన్న విషయాలన్నిటి మీద కూడా చెప్పారు. అదే గడియారం మీద చెప్పారు, మరి నల్లి మీద చెప్పారు, తాడి చెట్టు మీద చెప్పారు. మరి అట్లా అన్ని విషయాల మీద కవిత్వం చెప్పారు. గడియారం మీద ఒకసారి కవిత్వం చెప్తూ గడియారం గురించి పద్యం చెప్పండి అంటే ఆసుగా ఒక పద్యం చెప్పి, గడియారం అనేటటువంటి చాలా ఉపయోగకరమైనటువంటి ఒక యంత్రం లాంటిది. అదే సందర్భంలో మరి ఎండ, అదేవిధంగా మేఘాలు కమ్మి సూర్యుడు చంద్రుడు కనపడినటువంటి పరిస్థితుల్లో మనకి కాలం ఏంటో అనేటటువంటి తెలియజేస్తుందని చెప్తూ ఒక చమత్కారం కూడా చేశారు. ఒక పౌరాణిక అంశం కూడా జోడించారు. ఏదేంటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడు చేసినటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడం కోసం సహాయపడతానన్నాడు. అదేంటంటే, సైంధవుని సాయంత్రం లోపల చంపేస్తానని చెప్పేసి అర్జునుడు ప్రతిజ్ఞ పదివాడు. అటువంటి అర్జునుడు మరి మధ్యలో శ్రీకృష్ణుడు చక్రం వేయటం ద్వారా మరి చీకటి పక్కలతో సైంధవుడు బయటకు పోయి చీకటి అయిపోయింది అర్జునుడు సంహరించడం జరిగింది. అయితే గడియారం కనుక సైంధవుడి దగ్గర ఉన్నట్టయితే అది సాధ్యపడేది కాదు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మిత్రులారా, మరి ఇవాళ తెలుగు ప్రజలకి విజ్ఞానంతో పాటు మరి అనేక క్షేత్రాలు మనం అందరం కూడా చాలా గుళ్ళకి వెళ్తా ఉంటాం. ఆ గుళ్ళకి వెళ్తే వాటి యొక్క ప్రాసెస్ ఏంటో మనకి చాలా వరకు తెలియదు. వెళ్తాం, దండం పెట్టుకుంటాం, కొబ్బరికాయ పెడతాం, లేదంటే ప్రసాదం తింటాం, వస్తాం. కానీ ఆ గుడిలో ఆ దేవుణ్ణి దర్శించుకోవడం లభించేటటువంటి కీర్తి కానీ, ఆ లభించేటటువంటి శాంతి కానీ, లభించేటటువంటి విషయం ఏంటనేటటువంటి చాలా మందికి తెలియదు. అటువంటిది శ్రీ చాగంటి కోటేశ్వర గారు అనేక రాష్ట్రంలో, ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి, వాటి వైభవం గురించి, వాటి ద్వారా ఏ రకంగా
ఆ దేవుడిని పూజిస్తేనో ఆ కీర్తన చేస్తే ఏ రకమైనటువంటి ఉపయోగం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మరి చెప్పి ఇవాళ సీరియల్స్కి సినిమాలకి అంకితం అయిపోతున్నటువంటి మన ప్రజలకి మళ్ళా మరి ఆధ్యాత్మికత వైపు క్రమశిక్షణ వైపు ఉన్నటువంటి జీవితాన్ని గడిపేటటువంటి ఆలోచన కలుగజేసినందుకు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మరి యావత్ తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ఒకే మాట చెప్తాను, ఇవాళ మనకి అగ్ని, నీరు, వాయువు ఎంత అవసరమో మన భాష కూడా అంతే అవసరం. భాష లేకపోతే మన సంస్కృతి లేదు, మన మనుగడే లేదు. కాబట్టి మనం కనీసం మాతృభాషని రక్షించుకోవాలనేటటువంటి తాపత్రయంతో మనం పనిచేయాలని చెప్పేసి ఇవాళ మనం ఏదో రకంగా మళ్ళా మనం తెలుగుని కనుక మన తెలుగు భాష కనుక పరిగణించుకోలేకపోతే మరి రానున్న రోజుల్లో మనం తెలుగువాడిగా తెలుగు జాతి అనేటటువంటి ఉంటుందా లేదా అనేటటువంటి అనుమానం కలిగేటటువంటి పరిస్థితి వస్తాయి. కాబట్టి మీరందరూ దయచేసి ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సమావేశం వచ్చినటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు తెలుగు భాషలోనే మాట్లాడండి. దయచేసి ఈ పిల్లలకు తెలుగు భాషను నేర్పండి. అదేవిధంగా తెలుగు భాషలో ఉత్తరాలు రాయండి, తెలుగు భాషలో వ్యాసాలు రాయండి, తెలుగు భాషలో కథలు రాయండి, నవలలు రాయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతో తెలుగు భాషలో సంభాషించండి. ఆ రకంగా తెలుగుని ప్రోత్సహించండి అని చెప్పుకోవచ్చు. మరి ఒక గాంధీ గారు ఒక మాట అన్నారు, ఇటీవల కాలంలో మా మీద విమర్శ జరుగుతుంది. ఏంటంటే వీళ్ళు తెలుగు భాష గురించి చెప్తున్నారు, ఇదంతా ఇంగ్లీష్ లో చదువుతున్నారు. మేము ఎవరో ఇంగ్లీష్ లో చదువుతున్నాం, తెలుగు భాషలోనే చదువుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మేము ఇంగ్లీష్, మా పిల్లల్ని కూడా మేము ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు చదివినప్పటికీ కూడా వాళ్ళు అనర్గళంగా తెలుగులో మాట్లాడతారు, తెలుగు భాషలో పద్యాలు చెప్తారు, తెలుగులో వ్యాసాలు రాస్తారు. వాళ్ళ చేత రోజు తెలుగు జరిగించేటటువంటి కార్యక్రమం నాకే కాదు, మా పిల్లలే కాదు, మా మనవాళ్ళు చేస్తున్నాం. అది మనం అందరం చేయాల్సినటువంటి పని ఉంది. ఇంకోటి ఏంటంటే తెలుగు అనేటటువంటి కొన్ని కులాలకు సంబంధించినటువంటి అంశంగా కూడా ప్రచారం చేస్తున్నాం. దయచేసి మేము ఏ భాషకి వ్యతిరేకం కాదు, ఏ కులం ఏ మతం భాష కాదు. ఇది యావత్ తెలుగు ప్రజల భాష, తెలుగు భాష. అది తెలుగువాడిగా పుట్టినందుకు మనం గర్వించాలా, ఆనందించాలా, అది తెలుగు భాషను గౌరవించాలా కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు ఒకే విషయం చెప్తాను. మహాత్మా గాంధీ గారు అన్నారు ఏమని, I like the wind of other cultures to blow through my doors and windows, but I refuse to blow up from my feet by them. అంటే మనం ఏదైనా వేరే భాషలు కానీ వేరే నాగరికత గురించి మనం నేర్చుకోవడం తెలుసుకోవడం తప్పులేదు. అది మన సంస్కృతిని మనం కూడా వేళతో సహా పీకివేసేటటువంటి పరిస్థితి ఉంటే మనం ఏమాత్రం క్షమించలేమనేటటువంటి దాన్ని అంగీకరించమనేటటువంటి చెప్తూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా రాష్ట్రంలో మళ్ళా తెలుగు మీడియాన్ని పునరుద్ధరించండి, పిల్లలు తెలుగు చదువుకునే విధంగా ఈ యావత్ తెలుగు ప్రజల యొక్క ఆశ, వారి యొక్క కోరిక అనేటటువంటి విషయం కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన గౌరవ అతిథి మ్యాండరిన్ వాయింపంత సున్నితమైనటువంటి ప్రసంగం ఏదైనా ఉంది అంటే కాస్త ఒక దీర్ఘం ఒక మాత్ర తగ్గించి కాస్త జాగా ఇస్తే అది మండలిన్ వాదనం అవుతుంది. బుద్ధప్రసాద్ గారు సాక్షాత్ సత్వగుణ సంశోభితులైనటువంటి వారి ఔపన్యాసిక మాధుర్యాన్ని మనం ఇప్పుడు గౌరవబోతున్నాం. బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారికి ఈనాటి ముఖ్య అతిథి తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ కోసం అహర్నిశం తపన పడే తెలుగు తేజం. ఎందుకంటే తెలుగు వారిలో చాలా మంది చాలా ఉన్నతమైన పదం అధిష్ఠించిన వారు ఉంటారు. కానీ అధిష్ఠించిన తర్వాత మా భాష తెలుగు, మా జాతి తెలుగు అని చెప్పుకునేవారు చాలా అరుదు. అలా చెప్పుకున్న ఏకైక వ్యక్తి శ్రీ నూతలపాటి వెంకటరమణ. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ వారి ఇంటి గోడల మీద తెలుగు అక్షరాలు కనపడే ఢిల్లీ నగరం అంటే అది తెలుగు వారికి ఎంత ఈ రోజు వరకు కూడా తెలుగు భాషా ప్రేమికులకి, తెలుగు భాషా ఉద్యోగాలకి వెన్నుదన్నుగా నిలుస్తున్న మహోన్నత వ్యక్తి శ్రీ నూతలపాటి వెంకటరమణ గారి రోజుని ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా చేశారు. వారి ముఖ్య సందేశం ఇచ్చిన తర్వాత నా బదులు మాట్లాడటం కూడా కష్టం. అలా ఈనాటి సభాధ్యక్షులు పెద్దలు పూజ్యులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. మా అదృష్టం అంటే ఆయన మా నియోజకవర్గం
స్వస్థం అవన్నీ పరిపాలన. అయితే ఆయన నా చేసిన మహోపకారాలు రెండు. ఒకటి సద్గురు శివానందమూర్తి గారి పరిచయం, మరొకటి చాగంటి కోటేశ్వర గారి పరిచయం. అలాగే ఈరోజు ప్రత్యేకించి అమెరికా నుంచి వచ్చారు శ్రీ సాగర్ అనసింగరాజు గారు. ఇవాళ మనం ఇక్కడ తెలుగు భాష పరిరక్షణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అధునాతన సాంకేతిక విజ్ఞానం ద్వారా తెలుగు భాష ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనేక ప్రయోగాలు చేస్తున్న గొప్ప వ్యక్తి వారు. రకరకాల నూతన ఆవిష్కరణ వచ్చింది. రకరకాల ఏలో ఎన్ని అద్భుతాలు మనం చూస్తాం. అన్ని కలుపుతాలు ఏ రకంగా ఉంటాయని చెప్పక్కర్లేదు. గంగా నదిలో మహాత్మా గాంధీ స్నానం చేసినట్టు, ఇందిరాగాంధీ స్నానం చేసినట్టు చూసి నిజంగా స్నానం చేస్తాం అనుకుంటాం. ఏని ఉపయోగించుకుని తెలుగుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచన చేస్తున్న వారు ఇక్కడ రావటం చాలా ఆనందదాయక విషయం. అలాగే ఈనాటి ఈ సభా వ్యాఖ్యాత భారతీయ భూషణ శ్రీ రాంపట్ల విశ్వశర్మ గారు, వారు మాట్లాడిన తర్వాత మన బోటలో మాట్లాడాలంటే చాలా కష్టాలు. అలాగే పెద్దలు పూజ్యులు మాశర్మ గారికి, ఈనాటి కార్యక్రమం చేసిన పెద్దలకు, సాహితీ ప్రియులకు, భాషా ప్రేమికులకు, విశాఖ పరప్రముఖులకు, పాత్రికులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. శ్రీ కొప్పరపు కళాపీఠంతో చాలా చిరకాలం అనుబంధం మాశర్మ గారు కలిగించారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ వచ్చారు. కేవలం తెలుగు ప్రముఖులే కాకుండా హరిప్రసాద్ చౌరాసియా, అలాగే వారందరి యొక్క సత్కారంలో ఇక్కడ పాల్పంచుకుంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమం చేశారు. ఈ రోజున బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారికి ఈ జాతీయ ప్రతిభా పురస్కారం ఇచ్చే ఈ కార్యక్రమం కూడా నాకు పాల్పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మాస్టర్ గారికి హృదయపూర్వక ప్రతిభ ఉంటే ఏనాడు మనాడు బయటపడిందనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే అన్నమాచార్యులు దాదాపు 500 సంవత్సరాలు నేలమాళిలో ఉన్నారు, బయటకు రాలి. 500 సంవత్సరాల ఇలాంటి ప్రముఖుల యొక్క కృషి ఫలితంగా ఆయన కీర్తనలు బయటకు వచ్చే ఇవాళ ఊరు వాడ ప్రతిధ్వనిస్తారు. అలాగే 3 సంవత్సరాల క్రితం ఈ కొప్పరపు కళాపీఠం పెట్టకపోవడం, కొప్పరపు కవుల యొక్క విశిష్టత ఎవరికి తెలియదు. దాన్ని తెలియజెప్పిన తర్వాత మాత్రం మాశర్మ గారికి. ఈ సందర్భంలో చాగంటి వారికి నా హృదయపూర్వకమైన విజ్ఞప్తి ఏంటంటే, వారి ప్రవచనాల ద్వారా ఆంధ్రత్వాన్ని వెలుపమని చెప్పి నేను కోరుతున్నాను. ఆంధ్రత్వాన్ని మర్చిపోయారు తెలుగు వారు. తమ జాతి యొక్క ఘనతను చాటి చెప్పుకోవడం తెలుగు వారికి ఎప్పుడు కూడా అది తెలియతనం అయిపోయింది. ఈ జాతిలో ఎంతో మంది మహాపురుషులు జన్మించారు. వాళ్ళ గురించి మనం ఎవరు కూడా మనకు భావితరాలు తెలియపరుస్తాం. వాళ్ళ కొప్పరపు కవులు లాంటి వారి గురించి మాశర్మ గారు ఆయన తలపెట్టి కార్యక్రమం చేస్తానని కొంతవరకు పేరున అంటున్నారు. అందులో ఇవాళ 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం ఉన్నది. ఆ 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం, తెలుగు అక్షరాలు రాని జాతిని మనం నేర్పిస్తే మన సాహిత్యం యొక్క పరిస్థితి ఏంటి అన్నది వాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా చెప్పాల్సిన అవసరం మాత్రం అంతేనని చెప్పి మాత్రం మనం చేస్తాం. మా రాంపట్ల విశ్వశర్మ గారు మంచి కవి, చాలా పద్యాలు అయినా అద్భుతంగా రాస్తారు. నేను జాతీయ గీతాలు పోటీలు పెడతాను ప్రభు పదమూర్తి వచ్చింది. అయితే రాబోయే రోజుల్లో ఈ తెలుగు అక్షరాలు నేర్వకుండా పిల్లల్ని మనం తయారు చేస్తే ఈ సాహిత్యం చదివే అవకాశం ఉంటుందా, సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందా అన్నది వాళ్ళు అందరూ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని మాత్రం ఈ ఆలోచనలు మనం వాళ్ళ ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన జాతి యొక్క వైభవాన్ని చాటుకునే విధంగా నేను తెలుగువాడిని, నా భాష తెలుగు అని చెప్పి సగలంగా చెప్పుకునే జాతిగా ఈ జాతిని తయారు చేయడానికి చాగంటి కోటేశ్వర గారు కూడా ఊరుకోవాలని చెప్పి సందర్భంగా అవకాశం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. హరిసింగరాజు సాగర్ గారి తమ అందమైన సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం. నా ప్రసంగం తర్వాత బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారి ప్రసంగం ఉందో తెలిసి ఇక చాలే ముగించేసే ఏం మాట్లాడక్కర్లేదు అని నమస్కరిస్తోంది. ఆయన క్లుప్తంగా నిమిషాలు పూజలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు
ఎన్వి రమణ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఉదవరింపు గారు, ఈ సభని ఇంత అద్భుతంగా నిత్యంగా 23 ఏళ్ల నుంచి నడిపిస్తున్న శ్రీ మాసమ్మ గారు, రాంపట్ల గారు, సభకు వచ్చిన అందరికీ నమస్కారం. ఈ కళాపీఠంలో చాగంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ఈ జరుగుతున్న ఈ పురస్కార సభకి నన్ను పిలవడం మాసగారి అదృష్టంగా భావిస్తాను. అయితే విశాఖపట్నంలో సభ రావడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇది మా నేటివ్ ప్లేస్, సో ఇక్కడే పుట్టాను. సో ఆయన రమ్మని పిలవగానే సో ఉద్యోగ రీత్యా 5 ఏళ్ళు క్రితమే నేను అమెరికా వెళ్ళిపోయినాను. చదువు ఉద్యోగ రీత్యా నా భాష, తెలుగు భాష, మన భారతీయ ఇతిహాస సంప్రదాయాలు నన్ను సదా వెన్నంటి నడిపిస్తూనే ఉన్నాయని నేను నమ్ముతున్నాను. టెక్నాలజీ, వ్యాపార రంగాల్లో కాస్తో కోస్తో విజయాలు సాధించాను అనుకుంటే ఆ విజయాలన్నిటికీ నేను నేర్చుకున్న ఇతిహాసాలే నాకు అనుకరించాయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో పూర్వం మనకి ఉభయ కుటుంబాలు, సామూహిక కుటుంబాలు ఉన్నప్పుడు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మన పిల్లలకి పెద్దవాడు ఉండేవారు, తాతలు, అమ్మమ్మలు, బామ్మలు, బాబాయిలు. వాళ్ళు చిన్న చిన్న విషయాలు చెప్పడం, భాషలు నేర్పడం, పదాలు నేర్పడం, లేకపోతే భారత రామాయణ కథల్లో పాత్రలు వాటి విషయాలు నేర్పడం, ఇవన్నీ జరిగేవి. అయితే ఈ రోజు వాళ్ళు మనకి లేవు. అలాగే చిన్నప్పుడు మనం చదువుకునే చందమామలు, బాలమిత్రులు, అందులో నేర్చుకున్న కాస్తో కూస్తో భారత రామాయణ కథలు అవి కూడా ఇప్పుడు దొరకట్లేదు. సో యువతే కాకుండా పెద్దలు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మొబైల్ ఫోన్లలోనూ, ఇంటర్నెట్లోనూ, వెబ్ సోషల్ మీడియాలో సమయం గడిపిస్తాం. అయితే ఈ ఫోన్లలో, ఈ సోషల్ మీడియాలో, ఈ ఆధునిక మాధ్యమాల్లో ఏ కంటెంట్ మనకి కనిపిస్తుంది అంటే అది చాలా బాధాకరంగా ఉండేది. అతి దారుణమైన తప్పులతో, ప్రామాణికత ఏమాత్రం లేకుండా భారత రామాయణాన్ని వర్గీకరిస్తూ థంబ్నెయిల్స్ అంటారు వాటి కోసం, లేకపోతే మన తెలుగు ఔన్నత్యాన్ని కించపరుస్తూ, తెలుగు పదాన్ని పాడు చేస్తూ, ఇలా వచ్చే కోకలలుగా వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో, పోస్టులు, ఇన్స్టాగ్రామ్లో చూస్తే 4-5 ఏళ్ల క్రితం చాలా బాధ వేసింది. సో అప్పుడు నేనేమనుకున్నానంటే, సరే ఏదో చెయ్యాలి, కానీ మనం ఏదో చెయ్యాలి, ఏం చేయగలం అనిపించి నా టెక్నాలజీ బిజినెస్ని పక్కన పెట్టి దాన్ని అమ్మేసి తెలుగు కోసం ఈ భారత రామాయణాలు, ఇతిహాసాలు పిల్లలకి వాళ్ళకి నచ్చిన రీతిలో, వాళ్ళకి తెచ్చే పరికరాలతో చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియాతోటి ఉద్భవించిందే మా లిపి సంస్థ. దీనిలో ఒక అద్భుతమైన మహాభారతంతో మొదలెట్టాం. ఫస్ట్ తెలుగు పదాలతో మొదలెట్టాం. అప్పుడే నేను గారిని కలవడం జరిగింది. మేము జరుగుతున్న ప్రయత్నాలు, మేము చేస్తున్న ఉపకరణాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద అనూహ్యమైన రీతిలో మార్పులు జరుగుతున్నాయి. సో నాకేమనిపించిందంటే వాటినన్నింటినీ మేము టెక్నాలజీలు చాలా ఉపయోగించాం. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్కి కంపెనీలకి మేము సహాయం చేసాం. అదే టెక్నాలజీని, అదే కృత్రిమ మీదని మన తెలుగుకి, మన భారత రామాయణాలు నేర్పడానికి వాడితే బాగుంటుందన్న దృక్పథంతో దీనికి ముందుకు వచ్చాం. సో సుమారు ఒక 400 క్యారెక్టర్ పాత్రలను తీసుకుని మహాభారతంలో వాటికి 4 ఏళ్ల నుంచి నెట్వర్క్ గ్రాఫ్ అంటారు, ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం. అంటే ప్రతి పాత్రకి వాటి ఔచిత్యాలు ఏంటి, పాత్రలు ఏంటి, వాటి కథలు ఏంటి, వాటి అన్నింటినీ కలుపుకుంటూ వెనకాలలో ఒక డేటాబేస్ తయారు చేసి దాన్ని ఆధారంగా చేసుకుని కృష్ణుడి మహాభారతం యాప్. అయితే పిల్లలు నేను పిల్లలు అంటున్నాను. మేము చేసిన రీసెర్చ్ లో మాకు తెలిసింది ఏంటంటే ఈ లోపం పిల్లల్లో లేదండి, పెద్దల్లో, బహుశా అందరిలో కూడా ఉంది. ఇక్కడ చాలా మంది, మా రీసెర్చ్ ప్రకారం 95%, 197 మంది ఈ తెలుగు వాళ్ళకి మహాభారతం 18 పర్వాలు తెలియదు. ఓకే, ఇళ్లలో చాలా మంది ఇళ్లలో భారతం, రామాయణ పుస్తకాలు ఉంటాయి, కానీ ఎవరు చదవరు. ఓకే, అయితే మన అదృష్టం బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారు, మిగతా ప్రవచనకర్తలు గత 25 ఏళ్ళుగా ఒక పెను మార్పును తీసుకొస్తున్నారు.
అది చాలా అదృష్టం. సో వారి ప్రవచనాలతో స్ఫూర్తి పొంది మేము కూడా టెక్నాలజీని ఉపయోగించి ఇది తయారు చేసాం. ఇప్పుడు చాలా మంది మాకు భారతం అంటే ఇష్టం, రామాయణం అంటే ఇష్టం, కానీ మీకు చదవడం చాలా కష్టం. సో ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా చాలా సులభమైన భాషలో కంప్లీట్ ఒక దృశ్య కావ్యం విజువల్స్ తోటి, వీడియోస్ తోటి, ఒక ఆటలతోటి మహాభారతం నేర్చుకోవడం అంటే మా లిపిలో లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్ అనేది మా యాప్. అందులో సరళంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఒక ఆటలతో ఉరికే పాఠాల్లో కాకుండా ఒక ఆటలు ఆడుతున్నట్టుగా ఆటల్లోంచి భారతం, తర్వాత మీ అందరి ఆశీస్సులతో రామాయణం కూడా త్వరగా వస్తుంది. ప్రస్తుతానికి భారతం పూర్తి చేస్తాం. సో వీటితో పాటు ఇందాక తెలుగులో ఆటలు కూడా ఉంటాయి. మనకి ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ బీ అలాంటి ఆటలు మీదనే ఉంటారు. ప్రపంచం అంతా మిలియన్స్ లక్షల మంది తెచ్చి ఆడుతూ ఉంటారు. నా అంచనా ప్రకారం 20 లక్షల మంది ప్రతిరోజు ఇంగ్లీష్ పదాల స్పెల్లింగ్ బీ ఆడుతున్నారు. అదే సంఖ్యని మన తెలుగు పదాల్లో ఎంతమంది ఆడుతున్నారు అని చూస్తే అది బహుశా మా లిపిలో 3000 మంది ఆడుతున్నారు, అంతకు మించి. ఓకే, సో దానికి మేము అది కూడా ఆ ఆటలు కూడా మేము పెట్టాం. వర్డ్ గేమ్స్ తెలుగులో, తెలుగే కాదు మాతృభాష, ఏ మాతృభాష అవ్వచ్చు, హిందీ, తమిళ, కన్నడ, ఏ భారతీయ భాషలో అయినా రామాయణం, మహాభారతం వంటి అంతా చదవడం, ఆటలాడుతూ నేర్చుకోవడం, ఇవన్నీ చేయడం చేశాం. సో ఇవి చేస్తూ మా లక్ష్యం ఏంటంటే చివరిగా కొన్ని కోట్ల మందికి మన భారతీయత, మన ఇతిహాసాలు నేర్పాలి, యువతకి ముఖ్యంగా నేర్పాలి. ఆధునిక మాధ్యమాలతో, డిజిటల్ టెక్నాలజీతో, మొబైల్ ఫోన్ల మీద వాళ్ళ సమయాన్ని రోజుకు 10 నిమిషాలు, మేము ఎక్కువ సమయం అడగట్లేదు, రోజుకు 10 నిమిషాలు మా లిపి యాప్లో, లిపి ఎపిక్స్ యాప్లో వాళ్ళ సమయం ఇచ్చిస్తే 4 నెలల్లో మహాభారతం నాకు వచ్చు, నేను చదివాను అని ఇది ప్రామాణికత చేసాం. కొంతమంది పండితులను పెట్టుకుని వాళ్ళ ద్వారా మేము అనలైజ్ చేసి ఎక్కడ తప్పులు లేకుండా వ్యాస భారతానికి ఎంత దగ్గరగా ఉండగలిగితే అంత దగ్గరగా వస్తూ మేము చేస్తూ వచ్చాం. మా శర్మ గారు మాకు సలహాదారులు. పరిస్థితుల్లో మేము కోట్ల మందికి ఈ భారతాన్ని, మన తెలుగు భాషని ఆటల ద్వారా డిజిటల్ మొబైల్ ప్లాట్ఫామ్ లో ఉపకరణాలతో ఇద్దామన్నది మా లక్ష్యం. ఇక్కడికా మేము ఆ లక్ష్యానికి చాలా దూరంగా ఉన్నాం. సభలో ఉన్న పెద్దలకి, ఇక్కడ ఆశీర్మ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఇది చాలా బాగుంది, సాగర్ గారు చాలా బాగా చెప్పారు, నాకు చాలా అలవాటు. చాలా మంది ఏం చేస్తారంటే చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు, మనం ఏదో డౌన్లోడ్ చేసుకుందాం అని వెళ్తారు, అది ఎపిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు ఫోన్లో. మీ ఆండ్రాయిడ్ ఫోన్ అవ్వచ్చు, మొబైల్ ఐఫోన్ అవ్వచ్చు. అయితే 2 రోజుల్లో కట్టేస్తారు. నిబద్ధత లేదు మన తెలుగు వాళ్ళలో, ముఖ్యంగా తెలుగు వాళ్ళలో చూసింది ఏంటంటే ప్రతిరోజు 10 నిమిషాలు 4 నెలలు ఉండండి, భారతం నేను చదివానని గొప్పగా చెప్పుకోండి. ఇది నేను ఎందుకు చెప్తానంటే, ఎన్నోసార్లు భారతం చదివినా కూడా నేను మా లిపి యాప్లో నిత్యం రోజు మళ్ళీ వింటాను. వింటే భారతం వినాలి అని ఉడికే చెప్పలేదు, ఎంత విన్నా అది తరగని సంపద. సో ఆ ఆనందాన్ని మీరు అందరూ పొందుతారని మీ ఆశీస్సులతో ఇంకా ముందుకు వెళ్తాను. సెలవు. రాత్రి 7 నుంచి మొదలు మరికొద్ది క్షణాల్లో మహత్తరమైన, రసవత్తరమైనటువంటి పద్య నాటకం అని అలా ఊరించి అంటే ప్రేక్షకులు కూడా ఆ అద్భుతం కోసం అందరూ కూడా అలా ఎదురు చూస్తూ ఉంటారు. అంతకుముందు జరిగిన అద్భుతాలు కాదా అంటే అద్భుతాలే, ఆ అద్భుతాలు కూడా ఈ అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కొంతమందికి జనాన్ని ఊపే శక్తి ఉంటుంది, అదొక్కటే కాదు, ఇక్కడ ఆపే శక్తి కూడా ఉంది. కానీ ఈ 2 ఉన్నప్పటికీ కూడా వారు ఒక విషయంలో అశక్తులు. మీ అందరికి కోపం వస్తే రాని ఏమిటి అంటే లేపే శక్తి లేదు. ఎప్పటికైనా ఆపడము, ఊపడం, ఈ 2. ఎవరయ్యా అంటే ఇదిగో కొద్ది క్షణాల్లో శ్రీ శారద జ్ఞానపుత్ర ధీశార విశాల నేత్ర ఆధ్యాత్మిక జగన్మిత్ర అలుపెరుగని సుధాగాత్ర అడుగుపెట్టు ప్రతి తావున తాను ఋష్య శృంగుడే మడుగుగట్టు దైవవీర వర్షధార పొంగులే కనుమిదే కుంభావ సరస్వతి కళాకళ కంఠుని కలియుగ వాల్మీకి వ్యాస సుప్రభాస సాగంటిని
నడతల నుడుగుల నగముల ఆ తైజస ధాటిని తడియని వారేరి ఆ పలుకుల పన్నీటిని. సభా కార్యక్రమం అయ్యాక మనం ఇంటికి, కానీ దానికన్నా ముందు కథ కంచికి, అంటే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. కంచి పరమాచార్యుల వారి ప్రశస్తి లేకుండా ఆ మాట సాగదు, ఆ ఉపన్యాసం ఆగదు. అందుకోసం ఆ వర్షాధార వృష్టిలో మనం అందరం కూడా తడవడానికి సన్నద్ధులం అవ్వబోతు. కొప్పరపు కవుల కళాపీఠ జాతీయ పురస్కార గ్రహీత అయినటువంటి మాన్య మహోదయ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం కోసం ఉర్రూతలూగి అర్రుడు చేస్తున్న ఈ మహాప్రజను కటాక్షించవలసిందిగా వారిని సంప్రార్థిస్తూ ఆ వాగ్గంగను సంప్రోక్షించవలసిందిగా అభ్యర్థన. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ, దానితో పాటుగా గుడి తిరిగిన దొంగ గూగు వాడు గుడిలోనే దాగేనే గూగు అంటారు రామాచార్యుడు. అలా వేదిక మీద కూర్చోవడానికి అన్ని విధాల అర్హత కలిగినప్పటికీ కారణమేమో తెలియదు కానీ వేదిక కింద సభాసదుల మధ్యలో కూర్చొని ఉన్నటువంటి బ్రహ్మశ్రీ బేతవోలు రామబ్రహ్మం గారికి కూడా ఈ పురస్కారం అందుకోవడానికి వస్తున్నప్పుడు నేను అనుకున్నాను, చాలా కాలం తర్వాత వేదిక మీద నేను మాట్లాడవలసిన అవసరం ఉండదు, చేతులతో అందుకుని ఇంటికి వచ్చేవి అనుకున్నాను. కానీ నేను మాట్లాడవలసి వస్తుందని అనుకోలేదు. ఒక్క విషయం మనవి చేస్తాను. ఒక్కొక్కసారి జాతి మొత్తం గర్వించదగిన వ్యక్తులు ఆవిర్భవిస్తూ ఉంటారు. వారు కారణజన్ములు అనే చెప్పవలసి ఉంటుంది. అది కేవలంగా ఒక వ్యక్తి సాధన చేత కానీ తాను చేసిన పరిశ్రమ చేత కానీ అటువంటి ప్రతిభని సంతరించుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. కేవలం అరగంటలో ఒక శతకాన్ని రచించగలగడం అంటే, ఒక శతకాన్ని చెప్పగలగడం అంటే అది మనుష్య ప్రజ్ఞకి సాధ్యమయ్యే విషయము అని చెప్పడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. ఇవాళ శతావధానం చేసి, రేపు శతావధానం చేసి, మరునాడు మళ్ళీ ఆసుకవిత సభ చేసి, శతావధానం చేసేటప్పుడు పద్యం పూర్ణ చెయ్యడమే కాకుండా 1 నుంచి 100 వరకు పద్యాలు చదివి, మళ్ళీ 100 నుంచి 1 వరకు పద్యాలు చదివి, 1 నుంచి 100 వరకు పృచ్ఛకులుగా ఉండి ప్రశ్నలు అడిగిన వాళ్ళ పేర్లన్నీ చెప్పి, మళ్ళీ 100 నుంచి 1 వరకు పృచ్ఛకుల పేర్లన్నీ చెప్పగలిగిన అసాధారణ ప్రజ్ఞని సంతరించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. జీవించింది ఆ కొప్పరపు సోదర కవుల్లో పెద్దవారైనటువంటి వెంకట సుబ్బరాయ శాస్త్రి గారు. వారు జీవించినది కేవలం 50 సంవత్సరాల దగ్గర వరకు ఉన్నారు. కానీ కొన్ని లక్షల పద్యాలు చెప్పారు. అన్నదమ్ములు ఇద్దరు మాట్లాడుకోవడం కూడా పద్యాలతో మాట్లాడుకునే మాట్లాడారు. అంటే అసలు అది ఎంత అనితర సాధ్యమైన ప్రజ్ఞ. గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, యద్విభూతి సత్వం ఊర్జితమే వచారే. ఎక్కడైనా ఒక అద్భుతమైన ప్రజ్ఞ ఉన్నది అంటే అది తత్తదేవావగత్యస్వం మమ తేజోంశ సంభవం అంటాడు. ఆయన యొక్క తేజస్సు అట్లా ప్రకాశిస్తే ఒక అద్భుతమైనటువంటి విషయంగా రాణిస్తుంది. కేవలం కొన్ని గంటల్లో అన్ని పద్యాలు చెప్పగలగడం, అన్ని శతావధానాలు చేయడం, ఇవన్నీ ఒకెత్తైతే అసలు వాళ్ళ కాలంలో వాళ్ళు అవధానం చేయడానికి వెళుతుంటే చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళందరూ కూడా బళ్ళు కట్టించుకుని ఆ సోదరుల్ని అనుసరించి వెళ్ళి వాళ్ళు ఎక్కడ శతావధానం చేస్తున్నారో అక్కడ రాత్రి అయితే రాత్రంతా కూర్చుని పద్యాలు విని మురిసిపోయేటటువంటి స్థితిలో ఉండేది. అంటే బహుశా అప్పుడు భాష మీద పట్టు ప్రజలకి కూడా చాలా ఎక్కువగా ఉండేది. అందుకనే శతావధానంలో పద్యాలు చెప్తున్నప్పటికీ కూడా దాన్ని విని అర్థం చేసుకుని ఆనందించగలిగిన ప్రజ్ఞ శ్రోతల యందు కూడా ప్రకాశించింది. వాళ్ళు ఐశ్వర్యంలో కూడా అట్లాగే తొలతూగారు. తులం బంగారం 5 రూపాయలకి ఆ రోజుల్లో. వాళ్ళు ఒక్కొక్క సభలో 1116 బహుమానంగా పుచ్చుకున్నటువంటి సభలో అసంఖ్యాకములు. తెల్లటి మల్లె పువ్వు లాంటి పంచె కట్టుకుని, దాని మీద నల్లటి కోటు వేసుకుని, తెల్లటి తలపాగా చుట్టుకుని, బంగారు ఆ
ఆభరణాలు శరీరం అంతా కూడా అలంకరించుకొని వాళ్ళు పొందినటువంటివి ఎన్నో బహుమానాలు, అంటే చేతికి వేసినటువంటి సింహ తలాటాలు, గండపెండేరం ఇట్లాంటివన్నీ ధరించి వెళుతుంటే ఒంటి మీద ఉన్న బంగారం 4 కిలోలు ఉండేది. అట్లా వెళుతున్నప్పుడు పక్కన ప్రత్యేకంగా ఆ రోజుల్లో నాటు తుపాకీలతో రక్షక భటులు వెళుతుండేవారట. కవులకు రక్షక భటులు అలా వెళ్ళడం అన్నది కొప్పర కుటుంబుల విషయంలోనే వింటాం. అంటే అంత అసాధారణ ప్రజ్ఞ. ఇవన్నీ ఒకెత్తైతే ఆ సోదర కవుల్లో పెద్దవారైనటువంటి సుబ్బరాయ శర్మ గారు నిద్రపోతున్నప్పుడు ఆయన ఊపిరి తీసి విడిచిపెడుతుంటే ఓంకారం వినపడుతుండేది. ఇంత అసాధారణ ప్రజ్ఞ కలగడం ఎవరికి సాధన చేత సాధ్యమయ్యే విషయం కాదేమో అనిపిస్తుంది. అయితే పెద్దవారు సుబ్బరాయ శర్మ గారి విషయంలో ఒక మాట చెప్తారు. వారికి చిన్నతనంలోనే దుర్గామాత నాలుక మీద బీజాక్షరాలు రాసిందని, ఆ కారణం చేతనే ఆయనకి అంత అసాధారణమైనటువంటి కవిత్వం అబ్బిందని చెప్తారు. ఆయన సోదరుడు వెంకటరమణ కవి కూడా ఆయనతో సరిపోయేటటువంటి జోడి. ఇద్దరూ కలిసి ఆ రోజుల్లో అహరహం ప్రయాణం చేస్తూ, ఆఖరికి బండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, రైలు ఎక్కుతున్నప్పుడు కూడా అవిశ్రాంతంగా ఇట్లాగే అనేక విషయాలు, సమస్యాపూరణాల మీద మాట్లాడుతూనే ఉండేవారట. ఇవన్నీ మాట్లాడుతుండడం ఒకెత్తు, మాట్లాడుతూ లోపల మాత్రం ఉపాసన నడిచిపోతూ ఉండడం ఒకెత్తు. ఆ ఉపాసన బలం లేకుండా ఇన్ని విషయాలు సాధించడం అనేది సాధ్యం కాదు. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, నడిచి వెళ్ళిన శంకరాచార్యుల వారిగా వర్ణింపబడిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారి గురించి చెప్తూ ఒక మాట అంటారు. వచో మౌనంచాద్యం తదను బహుళా భాషణమపి ప్రకామం దైవానం నిలయగమనం స్వాత్మనిరతి స్వకీయే వాణ్యస్మిన్ నిరవధిదయా సామ్యరహిత విచిత్రం మన్యేహం ఇతి కులపతే చేష్టితమహో అంటారు. ఆయన మౌనంగానూ ఉండగలరు, అంత బాగా అనుగ్రహ భాషణము చేయగలరు. తనలో తాను భగవంతుడిని చూసి రమించగలరు. దేవాలయాలు దర్శనం చేసి భగవన్మూర్తులను చూసి పరవశాన్ని పొందగలరు. వీడు వాడు అన్న భేదం లేకుండా అందరి ఎడల సమదృష్టి కలిగి దయని వర్షించగలరు. అంత విచిత్రమైన చేష్టితములున్న కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పాదములకు ప్రాణిల్లుచున్నాను అంటారు. అట్లా ఏది చేసిన ఆలోకమానోప్యవలోకమాన సంభాషమానోప్యభిభాషమాన శ్రీకామకోటి ప్రభురీష కించిత్ జీవ బ్రహ్మైక్య భావం నజహాతి అంటారు. ఏది చేస్తున్నా ఆయన ఆ ఉపాసన విడిచిపెట్టకుండా ఉండేవారు. అది ఎక్కడ జన్మ జన్మాంతరముల యందు చేసిన సాధనా బలమో. శారదని ఎన్ని తెల్లటి పూలతో పూజ చేశారో, ఆమె నామములు చెప్పేటప్పుడు ఆ నామముల యొక్క అర్థములో పరవశించిపోయి నామాలు చెప్పడం మరిచిపోయి ఆనంద భాష్పాలు కారుస్తూ పూజలో ఏనాడు ఎంత పరవశించారో. అందుకే ఈ జన్మలో వారికి అంత కవిత్వం వచ్చింది. అంత కవిత్వం వచ్చినా వారు భక్తిని విడిచిపెట్టిన దాఖలాలు ఎక్కడా కనపడదు. మా శర్మ గారికి కూడా హనుమ అంటే చాలా విశేషమైనటువంటి భక్తి. దౌహిత్రుడిగా వారికి తాతగారి పోలికి వచ్చింది. ఆ కవులు ఆంజనేయ స్వామి వారి యందు వారికి ఉన్నటువంటి నిరతిశయ భక్తిని ప్రకటిస్తూ ఒక చోట ఒక మాట అంటారు. ఎవ్వని నమ్మి దేశములకెంతయు పోయి జయంబు గడ్డిమో. ఆ రోజుల్లో ఇప్పుడు వచ్చినట్టు వేగంగా ఏ విమానంలోనో తిరిగి వచ్చే అవకాశాలు లేవు. రైలు ఆగే దగ్గరికి రావడమే చాలా గొప్ప. రైళ్లు కూడా అంత వేగంగా వచ్చే రైళ్లు ఏం కావు, చాలా ఆలస్యంగా వెళుతుండేవి. ఆ తర్వాత ఎడ్లబళ్ళ మీద ప్రయాణం చేసి ఇంటికి రావాలి. అంత బడలిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక రోజున ఇంకొక చోట శతావధానం సభ ఉందంటే మళ్ళీ బయలుదేరి ఇంత ప్రయాణం చేసి చీకటి పడేటప్పుడే ఆ సభకి చేరుకోవాలి. అయినా మేము ఆ సభలకి వెళుతున్నప్పుడు మాతో పాటే ఒకరు ఉన్నారు అన్న ఆ భావన ఉందే, అది మాకు భయం లేకుండా చేసింది. అది మాకు ధైర్యాన్ని ఇచ్చింది. నేను నిన్ననే ఒక చోట ఒక విషయం జరిగాను. కొడుకుని తండ్రి ప్రతి వేసంగి సెలవులకి అమ్మమ్మ గారి ఇంటికి తీసుకెళ్తుండేవాడు.
ఒక సంవత్సరం కొడుకు అన్నాడు, నాన్నగారు మీరు నాతో రావక్కర్లేదు, ఇన్ని సంవత్సరాలు తీసుకెళ్లారు కదా, నేను ఒక్కడిని వెళతాను, ఈ సంవత్సరం మీరు రాకండి అన్నాడు. సరే చూద్దామని కొడుకుని రైలు ఎక్కించాడు. తీరా రైలు బయలుదేరిపోయిన తర్వాత ఆ పక్కన ఒక వ్యక్తి ఏదో పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకొని కొంచెం ఈ పిల్లవాడికి చూడడానికి భయం వేసేటట్టుగా ఉన్నవాడు తదేకంగా పిల్లవాడి వంక చూస్తుంటే రైలు కదిలి వెళ్ళిపోతుంటే ఇప్పుడు అమ్మా నాన్నగారు నా పక్కన లేరన్న భావన కలిగేటప్పటికి గుండె వేగం పెరిగిపోయింది. ఆ పిల్లవాడు బయలుదేరేటప్పుడు తండ్రి నీకు బాగా భయం వేస్తే ఈ కాగితం చూడని జేబులో ఒక కాగితం పెట్టాడు. ఇక తను తట్టుకోలేనంత భయం వేసింది ఆ పిల్లాడికి. నాన్నగారు ఏదో కాగితం పెట్టారు కదా అని జేబులోంచి కాగితం తీసి చదివాడు. ఎందుకైనా మంచిదని నువ్వు వద్దన్నా నీ వెనక పెట్టెలోనే నేను నీతో ప్రయాణం చేసుకున్నాను. అది కాకడగానే ఆ పిల్లవాడికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. ఓహో నాన్నగారు వెనకాతలే ఉన్నారు, నాన్నగారు వెనకాతలే ఉన్నారన్న మాట సత్యము అన్న భావన ఆ పిల్లవాడికి కలగగానే ధైర్యం ఎట్లా వచ్చిందో అట్లా హనుమ అంటే ఏదో పౌరాణికమైనటువంటి దైవం కాదు. ఆయన మనం పిలిస్తే పలుకుతారు. ఆయన మనం ప్రయాణం చేస్తే మనతో ప్రయాణం చేస్తారు. మనం సభలో కూర్చుంటే మనలో కూర్చుంటారు. నా ముందు ఈ మైక్ ఎంతో ఆయన ముందు నేనంతే. ఆయన నాలోంచి మాట్లాడతారు. ఆయన బుద్ధిమతాం వరిష్టం. సభలో ఎవరు ఎటువంటి జటిలమైన ప్రశ్నైనా వెయ్యవచ్చు కాక నాకేం బెంగలేదు. కారణం ఏమంటే లోపల నుంచి మాట్లాడేటటువంటి వారు హనుమ తప్ప నేను కాదు. కాబట్టి నేను బెంగ పెట్టుకోవలసిన అవసరం ఏముంది? నేను ఉపాసన చేసిన స్వామి నాతో ఉన్నారన్న వాళ్ళ ధైర్యం నిజమైన భక్తి. కేవలం ఒక అరగంట పూజా మందిరంలో పూజ చేయడం తప్పని నేను అనను, కానీ అది అంత పూనికనివ్వదు. కానీ ఎప్పుడూ నేను నమ్మిన స్వామి నన్ను విడిచిపెట్టి ఉండే అవకాశమే లేదు, నాతోనే ఉంటారు అన్న భావన ఏ సభకి వెళ్ళినా మేము అపజయం పొందామన్న అనుభవం పొందకుండా చేసి అప్పుడు ఆ కీర్తి ఎవరిది? వారిది కాదు, వారి వెంట వెళ్ళిన హనుమది. అది భక్తి. అది వాళ్ళ సరస్వతీ కటాక్షానికి కారణంగా దాన్ని చెప్పుకున్నారు వాళ్ళు. అందుకు మహనీయులయ్యారు. ఆ వినయం లేకపోతే ఎక్కడో అక్కడ లొంగి ఉండడం, నా అంత వాణ్ణి నేనని కాకుండా నేనింత వాణ్ణి అవ్వడానికి వారు కారణమని తలవంచగలిగిన వారెవరో వారు మార్గదర్శకులు. వారి గురించి మనం సభలు చేస్తాం, వారి ఆశీర్వచనాన్ని మనం అపేక్షిస్తాం. వారిలా మనం కూడా వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటాం. అంత గొప్ప మాట చెప్పారు పద్యంలో. ఎవ్వని నమ్మి దేశములకెంతయు పోయి జయమ్ము కంటిమో. ఒక్కొక్క సభలో కూర్చున్నప్పుడు మహావిద్వాంసులైనటువంటి వారు ఇక ప్రశ్న వేస్తే జవాబు చెప్పడం చాలా కష్టమయ్యేటటువంటి జటిలమైనటువంటి ప్రశ్న వేయగలిగిన వారు. అందులో అవధానం చేయడానికి వెళ్ళినప్పుడు కేవలం భాష మీద ప్రభుత్వం ఉంటే సరిపోదు. అడిగేది ఏ పురాణంలోంచి అడుగుతారో, ఏ కావ్యంలోంచి అడుగుతారో, తీరా మొదలుపెట్టిన తర్వాత ఈ అక్షరం వాడద్దంటారో. అటువంటి చోట ఒక సభలో నిగ్గుకు రావడం అంటే ఎంత కష్టమైన విషయం. అంటే వారే చెప్పుకున్నారు, ఎవ్వని నమ్మి ఈ సభను అహీన ధృతిని జరిగించుచుంటిమో. ధృతి పట్టుదల, మాకు నమ్మకం, మాకు ధైర్యం. ఏమిటి? సభలో ఎంత గొప్పవారైనా ఉండొచ్చుగాక, ఎంతటి సరస్వతి స్వాధీనులైనా ఉండొచ్చుగాక, వారికన్నా మేము కాదు గొప్పవారం, హనుమ గొప్పవారు. కాబట్టి హనుమ ఏం చేస్తారంటే వారు సంతోషించి మమ్మలను ఆశీర్వదించేటట్టుగా మా చేత పలికిస్తారు. మీరు ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలి, మీ వల్ల జాతికి సౌభాగ్యం కలగాలి, మీ వలన అవధానమునందు అనురక్తి పెరగాలి, మీ వలన భాష యందు అనురక్తి పెరగాలి, మీ వలన కవిత్వమునందు అనురక్తి పెరగాలి. అట్లా ఇంతమందిని ప్రభావితం చేయగలిగిన శక్తి మీ మాటకి రావాలి అని సభలో ఉన్న పెద్దలు లేచి ఆశీర్వచనం చేసేటట్టుగా, వాళ్ళు అంత సంతోషంతో ఇంటికి వెళ్ళేటట్లుగా ఈ సభ జరగడానికి మేము ఎవరిని నమ్ముకున్నామంటే అహీన ధృతిని జరిగించుచుంటిమో. మేము ఎవరిని నమ్మి చేస్తున్నాం? అంత శక్తి మాకు ఎక్కడి నుంచి వస్తుంది?
అన్ని పద్యాలు ఇవాళ చెప్పి మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో సభకి వెళ్తున్నామంటే ఈ విజయానుభవాన్ని మూట కట్టుకుని నిన్నటి సభలో అంతమంది పెద్దలు వచ్చి చివర ఎంతో సంతోషించి మీరు వృద్ధిలోకి రావాలని మమ్మల్ని పంపించారు. అట్లా పంపించేటట్టు చేసిన వాడెవరో వాడు ఇవాళ చేస్తాడు, రేపు చేస్తాడు, ఎప్పుడూ చేస్తాడు. ఆయన మాతో ఉన్నాడు. ఇది మా నమ్మకం. అందుకని ఆ యవ్వని నమ్మి అన్న మాట వదల్లా పద్యంలో. యవ్వని నమ్మి సభనహీన ధృతిం జరిగించుచుంటిమో, యవ్వని నమ్మి మేమిటకు ఒకంత సంధియం అందకయుంటిమో. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది. ఫలానా ఊర్లో సభ చేయడానికి వెళుతున్నామండి, శతావధానం చేయడానికి వెళుతున్నాం అన్నారు అనుకోండి. అయ్యో మీరు ఆ ఊరు ఎందుకు ఒప్పుకున్నారండి? ఆ ఊళ్ళో చాలా జగడాలుగా ఉంటుంది, లేనిపోని గొడవలన్నీ తీసుకొస్తారు, మీరు ప్రశాంతంగా తిరిగి రావడం చాలా కష్టం. వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ సంతోషంగా తిరిగి వచ్చారన్న దాఖలా ఆ ఊర్లో లేదు. అంత ఇబ్బందికరమైన వాతావరణం. అక్కడ ఊర్లో ఉండేటటువంటి ప్రజల మనస్తత్వం కూడా చాలా తీవ్రమైనటువంటి స్వభావంతో ఉంటుంది. ఎందుకు ఒప్పుకున్నారు అటువంటి చోటికి అన్నారు అనుకోండి, అప్పుడు అక్కడికి వెళ్ళడానికి మనసులో ఏదో చిన్న బిగుడు ఉంటుంది, చిన్న భయం ఉంటుంది. అయినా ఒకసారి మాట ఇచ్చిన తరువాత ఇక తిరిగే ప్రశ్నే లేదు. రామో తీర్ణాభిభాషతే, అటువంటి రాముణ్ణి నమ్ముకున్నటువంటి హనుమని నమ్మి మేమున్నాం. ఆయన నమ్మి మేము ఉండగా ఇక్కడికి మేము వచ్చిన తరువాత మేము బెంగపెట్టుకోవలసిన అవసరం ఏమిటి? అందుకని మాకు సంధియం అందకుంటిమో, ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా మేము ఉండగలిగాము. అటువంటి హనుమ కేవలము మాకు ఎప్పుడూ అనుగ్రహమును ప్రసరించుగాక అని ఉండి ఉంటే బహుశः కొప్పరపు కవుల గురించి ఇంత గొప్పగా చెప్పి వాళ్ళ ముందు శిరస్సు ఉంచి నమస్కరించవలసిన అవసరం ఉండదు. వాళ్ళన్నారు చిట్ట చివరి పాఠంలో, అవ్వర కీర్తిశాలి పవనాత్మజుడీలుత మిమ్ము మమ్ములన్. ఆ హనుమ ఉన్నారే అవ్వర కీర్తిశాలి, అపారమైనటువంటి కీర్తికి నిధి. ఎందుకని ఆయనకి లేనిది లేదు. బుద్ధిమతాం వరిష్టం, ఆయనతో సమానమైన బలమున్నవాడు లేడు, ఆయనతో సమానమైన వేగం ఉన్నవాడు లేడు, ఆయనంత శాస్త్ర పండితుడు లేడు. ఇన్ని ఉన్నా తన కొరకు అని తాను చేసుకున్నది ఒక్కటి. ఎప్పుడూ అందరి కొరకు తాను కష్టపడి అందరి సంతోషం తన సంతోషం అనుకోవడమే ఆయనకి తెలుసు. భగవంతుడు తనకేది ఇచ్చాడో అది తన కొరకు అని వాడుకున్నవాడు కీర్తివంతుడు కాలేడు. భగవంతుడు తనకేది ఇచ్చాడో అది సమాజపరం చేసి సమాజాభ్యున్నతిని చూసి సంతోషించిన వాడు కీర్తివంతుడు. ఆయన కీర్తి పొందుతాడు. అట్లా కీర్తి పొందడంలో ఇక తిరుగులేని వ్యక్తి మా హనుమ. అవ్వర కీర్తిశాలి పవనాత్మజుడు. తెల్లవారి లేస్తే మాట మాట్లాడాలి అంటే, ఒక శతావధానంలో కానీ ఆశుకవిత్వంలో కానీ మాట్లాడాలి అంటే అసలు ఊపిరి లోపలికి తీసి విడిచిపెడుతున్నప్పుడు దాన్ని వాక్కుగా మార్చాలి. ఎంత సందర్భోచితంగా వేశారో ఆ మాట. అవ్వల కీర్తిశాలి పవనాత్మజుడేలుత, ఆయన మనని పరిపాలించాలి. ఆయన ఒరే నీకు తెలియదు, ఊరుకో, నువ్వు ఇది అడక్కో, నీకు ఇందుకిది ఇది నువ్వు పుచ్చుకో అని మనకి బుద్ధి చెప్పి మనని అభ్యున్నతి పదంలో చెయ్యి పట్టుకుని నడిపించాలి. ఏలుత మిమ్ము మమ్ములను, ఆయన మమ్ములనే కాదు మమ్మల్ని కూడా అలాగే చెయ్యి పట్టుకుని నడిపించుగాక. అంటే అసలు ఏదో శంకర భగవత్పాదులు ఏదైనా పెద్ద విషయం అనుగ్రహం గురించి మాట్లాడితే అంటూ ఉంటారు. మా అందరికీ కూడా తనోతు క్షేమం అంటారు. మా అందరికీ కూడా క్షేమమును కటాక్షించు అంటారు. అట్లా వాళ్ళు కూడా మిమ్ము మమ్ములను, మీకు మాకు కూడా హనుమ అటువంటి శ్రేయస్సును కలిగించుగాక, అట్లు పరిపాలించుగాక. అంటే కేవలం కొప్పరపు కవులలో ఆ అవధానం చెయ్యగలిగిన ప్రజ్ఞ, వేగంగా పద్యాలు చెప్పగలిగిన ప్రజ్ఞ మాత్రమే కాదు,
అంతర్లీనంగా వారి యందు ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నాయో, వారు ఒక మాట మాట్లాడితే ఆ మాట హనుమ యొక్క ప్రసాదం అన్న భావనతో ఎంత జాగ్రత్తగా మాటలు ప్రయోగిస్తారో మనకు అర్థం అయితే, కొన్ని లక్షల పద్యాలు వారు రచన చేస్తే అన్ని లక్షల పద్యాలలో ఇదేమబ్బా ఇలాంటి పద్యం రాశారు, ఇది చదవడానికి కానీ ఒకరికి చెప్పడానికి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అనిపించే పద్యం ఒక్కటి నోటి వెంట రాకుండా అట్లా పద్యాలు పడ్డాయంటే అంతర్లీనంగా భక్తి గొప్పది. ఈ దేశంలో భక్తికి అంత విశేష ప్రాధాన్యత. ఆ తల్లి అనుగ్రహించిన నాడు అంత గొప్ప మాట వస్తాయి, అంత గొప్ప అవధానం వస్తుంది, అంత గొప్ప ఆశుకవిత్వము వస్తుంది. అసలు నిజానికి ఏది రాదు, ఆ తల్లి అనుగ్రహించిన నాడు, స్వామి అనుగ్రహించిన నాడు ఎవరికి ఏదైనా వస్తుంది. అందుకే ఒక్కొక్కసారి సభలలో జటిలమైన ప్రశ్నలు వేసినప్పటికీ కూడా చాలా అలవోకగా అంత అందంగా వారు దాన్ని పూర్తి చేసేవారు. తెలుగునాట సామెతలు ఉంటాయి. నేను ఇవాళ యథార్థంగా ప్రసంగం చేస్తాను అనుకోలేదు, నేను పురస్కారం ఏదో అందుకుంటాను అనుకున్నాను. అందుకని నేను కొప్పర ముక్కల పద్యాలు ఎప్పుడో చదివింది. అందులో ఒక చోట వారిని ఒక ప్రశ్న వేశారు, నానాటికి తీసి కట్లు నాగంబుట్లు అని తెలుగునాట ఉన్నటువంటి సామెత. దాన్ని ఎంత అందంగా పూర్తి చేశారంటే ఏదో ఒక నాటకీయ సన్నివేశాన్ని కల్పించారు. తన భార్య అలా పక్కకెళ్ళింది, ఏ మామగారు ఏ బావమరిదో వచ్చారు. ఏం బావగారు ఏంటి ఇంకా ఇప్పటికీ మీరు అశాంతిగానే ఉన్నారా, మీకు మా చెల్లెలకి పొసగట్లేదా అంటే తన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి భర్త విడాకులన్న మాట ఈ దేశంలో లేదు కదా. అందుకని తను పడుతున్న ఓర్పు, ఎంత ఓర్పు పడుతున్న అమాయకురాలైనటువంటి భార్య అది చేతకానితనంగా తీసుకుని మొక్కుతనానికి పోతున్నటువంటి సందర్భాన్ని ఎంత బాగా చెప్పారంటే, మాట్లాడుతున్నప్పుడు అలవోకగా ఎట్లా మాట పడుతుందో అట్లాగే నేనిట్లు చేతు కాపురము అని మొదలెట్టారు. నేనిట్లు చేతు కాపురం ఈనాతుకతోడ బుద్ధి కలు ఏర్పడదయ్యో, పూనిక నేనిట్లో వచ్చిన నానాటికి తీసికట్లు నాగంబొట్లు. నేను ఎంత ఓర్పు పడితే మాత్రం ఈమెకి ఏ సద్బుద్ధి కలగాలో ఆ సద్బుద్ధి కలగట్లేదు. దానివల్ల పూనిక నేనిట్లో వచ్చిన నానాటికి తీసికట్లు నాగంబొట్లు. నేను ఎంత ఓర్పు పట్టినప్పటికీ అది రోజు రోజుకి నా మనశ్శాంతి విషయంలో తగ్గిపోవడానికి కారణమవుతోంది తప్ప మనశ్శాంతి పెరగడానికి కారణం అవ్వట్లేదు. దానికి ఒక నాటకీయ సన్నివేశాన్ని కల్పించి ఎవరితోనో మాట్లాడుతున్నట్టు దాన్ని ఒక చిన్న పద్యంలో అంత అందంగా పొదగడం అంటే దానికి ఎంత ప్రజ్ఞ ఉండాలి. ఒక చోట ఎప్పుడో ఎక్కడో ఒక చోట సమస్యాపూరణం ఇచ్చారు ఆయనకి. రక్తం బంచును నిర్మలోదకమును త్రావంగా శంకించతాం అని. ఎవరో రక్తం బంచును చేతుల నిండా నీళ్లు పోస్తే ఆ నీళ్లు త్రాగటానికో లేకపోతే పాత్రలో ఉన్న నీళ్లు తాగడానికో ఆ నీళ్లు పోస్తే నీళ్లు తాగమ్మా దాహం వేస్తోందంటున్నావు కదా అంటే ఆమె నీటి వెంక చూసి బాబోయ్ రక్తం నేనెలా తాగుతాను అనుకుంది. పోనీ దాహం లేదని అంటే దాహం ఉంది, ఏమన్నా మతి భ్రమణమా అంటే అలాంటివి ఏం లేవు, ఆరోగ్యవంతురాలే. మరి అట్లా ఎందుకు అనుకుంది? రక్తం బంచును నిర్మలోదకము త్రావంగా శంకించతాం. ఆ నిర్మలోదకాన్ని రక్తమని ఆమె శంకించింది అన్నారు. అంటే వాళ్ళు ఎంత అందంగా పూరణ చేశారంటే దాన్ని రక్తాంభోజ సమాన పాణియగుచుండ్రంజిల్లు బింబోష్టి దీశక్తుల్లేమిని ముగ్ధతామున పిపాయాసంబు తీర్పం ఆసక్తిని దోసిలి బట్టి కేలుగవకింజాయల్ విడంబింపగా రక్తం వంచుని నిర్మలోదకము త్రావంగా శంకించతా. ఆ పిల్ల చాలా అందగత్తె, ఎర్రటి తామర పూలు ఎలా ఉంటాయో అట్లా ఉంటాయి ఆమె చేతులు. ఆమెకి అమాయకురాలు ముగ్ధ, అందుకని పెద్ద లోకజ్ఞానం ఉన్నది కాదు. అమాయకురాలు దాహం వేసింది, నీళ్ళు అడిగింది, ఆసక్తిని దోసిలి పట్టి ఎవరో నీళ్ళు ఇస్తే పోనీ పాత్రతో తాగడం కాదు, అదో చిన్నపిల్లతనం. అందుకని దోసిలి పట్టి తాగుతానని దోసిలి పట్టి వాళ్ళు నీళ్లు పోసారు.
ఈ పిల్ల చేతులు ఎర్ర తామర పూలలా ఎర్రగా ఉన్నాయేమో, ఆ నీళ్లు పోసేటప్పటికీ అరిచేతుల్లో ఉన్న నీళ్లు ఎర్రగా నెత్తురులో కనిపించాయి. తన చేతుల్లోనే ఉన్న నీళ్లు చూసి పిపాయాసంబు తీర్ప తన దాహం తీర్చుకుందాం అనుకున్నది రక్తం పంచుని నిర్మలోదకము త్రావంగా శంకించట. ఇది రక్తం నిర్మలోదకం కాదని శంకించింది. అంటే ఎంత అందం! ఒక్కొక్క చోట హాస్యరసం చెప్పవలసి వస్తే సందర్భోచితంగా అయినా వెంకటరమణ గారు చెప్పారే, ఆయన చెప్తున్నప్పుడు నాకు ఆ పద్యం జ్ఞాపకానికి వచ్చింది. గడియారంబుపయుక్త వస్తువుల యందు అగ్రస్థానము పొందు. చాలా ఉపయోగకరమైనటువంటి వస్తువులలో గడియారం అగ్రస్థానాన్ని పొందుతుంది. గడియారం లేకుండా ఎవరు ఉండరు. అటువంటిది అయ్యడ చంద్రార్కుల కాననీక జలదం ఉగ్రంబుగా కమ్మగా అయ్యడం కాలం పిరింగించు. సైంధవుడు నాడీ యంత్రమేయున్నచో కడు కష్టం వయ్యేడిది కిరీటిం కోరిక తీర్పంగా చక్రికి అన్న భావన. దానికి వారు చేసింది ఏంటంటే గడియారం ఉపయుక్త వస్తువుల యందు అగ్రస్థానం చెందు. గడియారం ఉపయుక్త వస్తువులలో అగ్రస్థానం చెందుతుంది. కానీ చంద్రార్కులను జలదం ఉగ్రంబుగా కమ్ము వేళ, ఈ నీరు పట్టిన మేఘం సూర్యచంద్రుల్ని కప్పేస్తే కాలం తెలియదు. అప్పుడు గడియారమే చెప్పాలి సమయం. సైంధవుడు నాడీ యంత్రమే ఉన్నచో కడు కష్టంపగు కాదే గాండివి ప్రతిజ్ఞం తీర్పగా చక్రికి. సైంధవుడు నాడీ యంత్రంగానే ఉన్నట్టుంటే సూర్యుడు కనపడకుండా మాయ చేసి కృష్ణుడు చేసినా గడియారం చూసుకుని ఇంకా సూర్యాస్తమయం సమయం అవలేదని సైంధవుడు తలెత్తేవాడు కాదు. కానీ నిజంగా కృష్ణుడు తన ప్రతిజ్ఞ తీర్చుకున్నాడంటే గడియారం లేదు కాబట్టి, నిజంగా గడియారం లేదు కాబట్టి అని చమత్కరించడం ఒక వ్యక్తి అయితే, గడియారం ఉంటే మాత్రం సైంధవుడు తప్పుంటాడు ఏంటి, భగవంతుడు చంపేస్తానంటే. అందుకే కడు కష్టం బహుగాదే. ఇంకొంచెం కష్టమై ఉండేది బహుశా కృష్ణుడికి. సైంధవుడు గడియారం ఆగిపోయి ఉండేది. కడు కష్టం బహుగాదే గాంధీ ప్రతిజ్ఞం తీర్పగా చక్రికి. గడియారం ఉన్నంత మాత్రం చేత ఇక కృష్ణుడికి అసలు అర్జునుడి ప్రతిజ్ఞ తీర్చడం అసంభవం అయిపోయి ఉండేది. అంటే భగవంతుడి ప్రజ్ఞ కన్నా గడియారం గొప్పదై కూర్చుంది. అందుకని భగవత్ ప్రజ్ఞా వైభవాన్ని అలాగే ఉంచుతూ గడియారం గొప్పతనాన్ని చెప్పారు. ఇలా ఒకటా నిండా హరిదాసు గారి మీద ఎంత గొప్ప పద్యం చెప్పారు. సమ్యక్ వైష్ణవుండై వైష్ణవ రూపంతో హరినామ ప్రచయంబు వక్త్రమున సర్వాంగాళిత చిహ్నముల్ శిరమందున్ కలశంబు పాదముల గజ్జల్ చేత తాళంబు. ఆ హరిదాసు వచ్చినప్పుడు ఉండేటటువంటి వేషాన్ని వర్ణిస్తూ ఆ నడక కూడా ఎంత వేగంగా అంటే పరుంబు నడల్ నడిచినట్టుండదట, పరిగెత్తికెళ్ళిపోతున్నట్టు ఉన్నటువంటి నడక ఉండి అసలు చూసేటప్పటికే హర్షంపు ఊరింపగా, ఆ హరిదాసులు చూసేటప్పటికి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ వేకువజామున వచ్చేటటువంటి ఆ హరిదాసు సమ్యక్ వైష్ణవాకారుడై పూర్తిగా ఒక వైష్ణవుడు ఎట్లా ఉంటాడో అటువంటి రూపంతో హరిదాసు ఆ ఊర్లోకి వచ్చాడు అన్నదాన్ని ఒక చిన్న విషయాన్ని వర్ణించవలసి వస్తే అంత అందంగా వర్ణించారు ఆయన. అంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఈ ఒక్క పద్యం గురించి మాట్లాడి పూర్తి చేస్తాను. వారు జీవితంలో మనిషి తప్పకుండా సంపాదించుకుని తీరవలసిన విషయాలు కొన్ని ప్రస్తావన చేశారు. అందులో తప్పకుండా మనిషి పొంది ఉండవలసినదే అన్నది వారు చెప్పినది కీర్తి. కీర్తి ఎప్పుడు వస్తుంది? ఒకటి కష్టపడాలి. కష్టపడకుండా కీర్తి రాదు. కేవలం లక్ష్యం పెట్టుకున్నంత మాత్రం చేత లక్ష్యాన్ని చేరలేడు. భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చెయ్యాలి అంటే వెంకటరమణ గారు ఎంత కష్టపడితే ఆ స్థానాన్ని పొంది ఉంటారు. ఎంత కష్టపడి పుట్టపర్తిలో చదువుకుని నిబద్ధతతో ఐఏఎస్ అయ్యి ఎన్ని ఉద్దాన పతనాలు, కష్టాలు, సుఖాలు ఎన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేయగలుగుతారు. ఎంత
దానికి నిబద్ధత ఉండాలి, ఎంత కష్టం ఉండాలి, అందున తను పెట్టుకున్నటువంటి నియమాల్ని ఎక్కడా విస్మరించకుండా అలా నిలబడగలిగిన వాడెవరో ఆయన మాత్రమే కీర్తివంతుడు అవుతాడు. కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది భూమి మీద. అటువంటి కీర్తి పొందకపోతే ఆ జన్మకు అర్థం లేదంట. అంటే నిజానికి వాళ్ళ పద్యాల ద్వారా లోకానికి ఎంత మంచి హితోపదేశం చేశారు. అందులో ఒక చోట అంటారు, పరిమళము లేని శూనము, పరిమళంబది లేని శూనము, అట్లాగే పంకజేక్షణ లేని మందిరం, నీరము లేని కూపము, నీరజాప్తుడు లేని అంబరము, దేవుడు లేని కోవెల, పండు వెన్నెల లేని రాత్రి, అనంచను కీర్తి కలుగని దేవి జన్మము ధీనిధి అని పూర్తి చేశారు. కీర్తి లేకుండా మిగిలినవి నీకు ఇన్ని ఉన్నా ఆ జన్మ ఎటువంటిదో తెలుసా? పరిమళంబది లేని శూనం, సువాసన లేని పువ్వు ఎంత గొప్పదైనా ఎలా అందగించదో, పరిమళంబది లేని శూనము, పంకజేక్షణ లేని మందిరం. ఎన్నైనా ఉండొచ్చు ఇంట్లో, ఇంటికి వెళ్ళేటప్పటికీ ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు మీరు ఆకలి చచ్చిపోయిందని ఏమీ తినకుండా పడుకుంటానంటే ఒప్పుకోను. అందుకే మీరు గబగబా తాగి పడుకోవడానికి జావ సిద్ధం చేశారు. కనీసం ఒక గ్లాసు జావ తాగి పడుకోవాలి అని అనగలిగిన ఇల్లాలు ఇంట లేనప్పుడు ఇల్లు ఎలా అవుతుంది? పంకజేక్షణ లేని మందిరము, నీరము లేని కూపము, నీళ్లు లేనప్పటికీ నువ్వు ఎందుకు అవుతుంది? నీరము లేని కూపము, నీరజాప్తుడు లేని అంబరము, సూర్యుడు ప్రకాశించినటువంటి ఆకాశం, దేవుడు లేని కోవెల, దేవుని యొక్క మూర్తి లేనటువంటి కోవెల కోవెల అని ఎందుకు అనిపించుకుంటుంది? పండు వెన్నెల లేని రాత్రి, పండు వెన్నెల విరిసి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది. అటువంటి వెన్నెల లేని రాత్రి అంటే అమావాస్య లాంటి రాత్రి లాంటిది అనంసము అనడానికి సరిపోతుంది. ఏది అంటే కీర్తి కల్గని దేవి జన్మము దీనిది. తెలుగు మాట ఎంత అందంగా వేశారు, దేవి జన్మము దీనిది. ఇన్ని ఉంటే మాత్రం అంత సంపాదించాడు, తన జ్వరం తన పక్క వాళ్ళకి అప్పివ్వలేదు. పోనీ ఓ రూపాయి ఇవ్వలేదు, ఓ ఉంగరం ఇవ్వలేదంటే సరే, జ్వరం ఇవ్వడానికి అంటే అయితే జ్వరం అయితే మాత్రం నా జ్వరం నేను ఎందుకు ఇస్తానని ఇవ్వడు. ఎవరికి ఏది ఇవ్వడు, ఎవరికి ఏది చెప్పడు, ఎవరికి ఏ సేవ చేయడు. తాను ఎంత గొప్పవాడైతే మాత్రం ఎవరికి కావాలి? నీకేదుందో నువ్వు త్యాగం చేసిన నాడు ధన్యుడి. త్యాగేనైతే అమృతత్వం ఆవశ్యకు. నీ దగ్గర డబ్బుందా, నలుగురి కోసం ఖర్చు పెట్టావా? నీ దగ్గర అధికారం ఉందా, 10 మంది కోసం వినియోగించావా? నీ దగ్గర విద్వత్తు ఉందా, 10 మంది అభ్యున్నతి కొరకు ప్రయత్నించావా? ఏది సమాజ హితము కొరకు త్యాగము చేయబడినదో, ప్రతిఫలాపేక్ష లేకుండా ఖర్చు పెట్టినదో అది కీర్తికి కారణం. అటువంటి కీర్తి పొందని జన్మ ఉందే అది దేవి జన్మము దీనిది. బుద్ధి కలిగిన వాడా ఆ జన్మకి ప్రయోజనం ఏంట్రా? ఎంత అందమైన మాటలు చెప్పారు. ఇందాక మండలి బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు కొప్పరపు కవుల యొక్క పద్యాలలో ఇట్లాంటి పద్యాలు కొన్ని పద్యాలు తీసి మన విద్యార్థులకి తెలుగు పాఠ్యాంశాలలో పద్యాలుగా ప్రవేశపెట్టి వాటిని అంతగతం చెయ్యండి అంటే, వచనం అయితే జ్ఞాపకం ఉండదు, పద్యం అయితే జీవితాంతం జ్ఞాపకం ఉండిపోతుంది ఛందోబద్ధం కాబట్టి. వాళ్ళకది కరదీపిక అవుతుంది. ఇట్లా బతకాలి. నేను ఎంత గొప్ప వైద్య విద్యార్థినైనా, ఎన్ని పథకాలు వచ్చినా 10 మంది పేదవాళ్ళ కన్నీళ్లు తుడవగలిగితే, 100 మంది ఇళ్లలో నా పేరు డాక్టర్ గారి పేరు పెట్టుకున్న కుటుంబాలు ఉంటే, అంతమంది ఇళ్లలో మా ఇంట దీపం డాక్టర్ గారు మీ వల్లే వెలిగింది, ఆ రోజున మా ఆయన్ని మీరే బతికించారు అని అనగలిగితే, ఉన్నారు అటువంటి వైద్యులు, లేకపోలేదు. మా ఊళ్ళో కాకినాడలో ఐవీరావు గారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారు జోగారావు గారిని కడుపేగా ఆవిడ ఎడ్ల బండి మీద వస్తే పురుడు పోసి ఇంట్లో ఉంచుకొని పచ్చం పెట్టి తన కారులో పంపించేవారు. ఇప్పటికీ చెప్పుకుంటారు కాకినాడ. అదే సంప్రదాయం ఐవీరావు గారికి వచ్చింది.
అటువంటి వైద్యుడు కాగలిగితే సర్వే వేద విదశూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితాగుణై అంటారు వాల్మీకి రామాయణంలో. అలా కాగలిగితే నువ్వు కీర్తివంతుడు అవుతావు. అది నేర్చుకో. 10 మంది కోసం బ్రతకడం నేర్చుకో. నీ కోసం నువ్వు బ్రతకడం కాదు గొప్ప, నీ వలన 10 మందికి ప్రయోజనం కలగాలి. అది సినిమా పాటే కానీ ఏ మహానుభావుడు అన్నాడో కానీ, తనకు తాను సుఖపడితే తప్పు కాకున్నా తన వారిని సుఖపడితే ధన్యతవునా అన్నాడు. అట్లా బ్రతకగలిగిన బ్రతుకు. కాబట్టి మాన్యులు, పెద్దలు, ప్రభుత్వంలో పలుకుబడి కలిగిన వారు, పలుకుబడి అంటే చెప్పగలిగినటువంటి బుద్ధి కుశలత కలిగిన వారు ఆ పెద్దరికం ఉన్నవారు కాబట్టి కొప్పరపు కవుల యొక్క ఇటువంటి మంచి మంచి పద్యాలు, తెలుగు పద్యాలు కొన్ని పాఠ్యాంశాలలో ఇస్తే నిజంగా మాశర్మ గారు చేసినటువంటి ప్రయత్నం మళ్ళీ అపర భగీరథుడు. రామాయణ కాలంలో భగీరథుడిని చూడలేకపోయామన్న కొరత తీరాలి అంటే మాశర్మ గారిని చూస్తే చాలు. నిజానికి వాళ్ళు లక్షల పద్యాలు చెప్పారు, ఒక్క పద్యం తెలియదు. అటువంటి రోజుల్లో ఎక్కడెక్కడ వాళ్ళ పద్యాల గురించి ఎవరెవరు చెప్పుకుంటున్నారో, ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అవన్నీ సేకరించి ముద్రించి విశాఖపట్న సాగర తీరంలో కొప్పరపు కవుల విగ్రహాలు ప్రతిష్ఠించి, వాళ్ళు పుట్టిన నరసరావుపేటలో కూడా విగ్రహాలు పెట్టి ఇంత కష్టపడి 23 సంవత్సరాల నుంచి ఇటువంటి సభలు చేసి, సభలకు వెళ్ళి ఏదో 4 మాటలు చెప్పి చక్కపోయే నాలాంటి వాడిని తీసుకొచ్చి సామాజిక కర్తవ్యం నేర్చుకోరా అని అర్హత లేకపోయినా కూర్చోబెట్టి నా వంటి వాళ్ళకి సత్కారాలు చేసి ఆ పెద్ద మనిషిని చూస్తే ఏమనుకోవాలి. అయితే ఎవరు పెట్టారో కానీ ఆయన ఎవరి శర్మ అంటే మా శర్మ, మనందరి శర్మ. కాబట్టి నా దృష్టిలో ఆయన ఒక భగీరథుడు. అంత గొప్ప పని చేశారు. నేను వారితో ఒక మాట అన్నా, ఈ పురస్కారం తీసుకోమని అడిగినప్పుడు అది పురస్కారం అని మీరు అంటారు సభలో, కానీ నా వరకు నేను మాత్రం ఆ మహానుభావుల యొక్క ఆశీర్వచనంగా తీసుకుంటాను. మీరు నమ్మండి, నమ్మకపోండి, అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ మహాస్వామి గారు ఉండగా నేను ఇవాళ పూజ చేస్తూ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళిద్దరి పాదాలకి శిరస్సు తాటించి నమస్కరించి మీ పేరు మీద పురస్కారం అందుకున్నందుకు దానికి తగినట్లుగా నా శేష జీవితంలో నేను బ్రతికి అర్హతను కూడా మీరు కల్పించండి అని నమస్కరిస్తూ కేవలం వారిని ఆశీర్వచనంగా తీసుకున్నాను. ఇంతకన్నా మాట్లాడడం న్యాయం కాదు. కాబట్టి ఆలస్యం అయిపోయినా కూడా ఇంత ప్రేమతో కూర్చుని విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు.